Privilege to give God's word in Tihar jail past 14 years. గత 14 సంవత్సరాలుగా తీహార్ జైల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి పరిచర్య చేయడానికి దేవుడు నాకు ఎంతగానో సహాయపడతా వచ్చాడు. 99% prisoners come because of friends. 99 మంది ఖైదీలు చెరసాలకు ఎందుకు వస్తారంటే స్నేహితులను బట్టి వస్తారు. 99%. 99%. So we must know devil does not come with two horns. అంటే దయ్యము అంటే రెండు కొమ్ములు కలిగేది రాదు. Devil comes through friends. దయ్యము స్నేహితులతో వస్తుంది. Nothing wrong in doing that. అంటే అది చేయటంలో తప్పేం లేదు. Everybody does. Everybody does. ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు. What is wrong in that? దాంట్లో పొరపాటు ఏముంది? So 99% people come to jail because of friends. 99% మంది ఖైదీలుగా చెరసాలకు ఎందుకు వస్తారంటే స్నేహితులను బట్టి వస్తారు. So every Tuesday, Monday I go to the prisoners, those who are drug addicts. ఎవరైతే ఈ యొక్క డ్రగ్ అంటే మత్తు పానీయాలకు బానిసలుగా ఉన్నారో వారి మధ్యలోనికి పరిచర్య చేయడానికి సోమవారం మంగళవారం దినాల్లో అక్కడికి వెళ్తూ ఉంటాం. Drug addicts means those committed serious crime. Them are give God's word. వారు అంటే డ్రగ్ అడిక్ట్స్ అంటే వాళ్ళు ఎంతో తీవ్రమైనటువంటి నేరం చేస్తూ వచ్చిన కారణాన్ని బట్టి అటువంటి వారికి సువార్త ప్రకటిస్తూ ఉంటాం. Gold medals, boxing gold medals also is in drug addicts prison. బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ వచ్చినటువంటి వారు కూడా ఈ యొక్క డ్రగ్ అడిక్ట్ అయ్యి ఆ చెరసాలలో వారు ఉన్నారు. So I asked, how do you start these drugs? ఈ యొక్క డ్రగ్స్ ని మీరు ఎలాగ ఆరంభిస్తున్నారని అడిగినప్పుడు he says, no, very simple. ఎంతో సామాన్యంగా చెప్పేస్తారు. Once you take a drug, ఒకసారి ఒక మత్తు పానీయాన్ని తీసుకున్నప్పుడు that's the end of it. ఇక అంతే అయిపోయినట్టు. Afterwards you become slave to that. ఆ తర్వాత దానికి బానిసలు అయిపోతారు. So they don't take bath. వారు స్నానాలు చేయరు. Generally those who are addicted to drugs, they don't like to have bath. ఎవరైతే ఈ యొక్క మత్తు పానీయాలు లేకపోతే డ్రగ్స్ కి బానిసలు అవుతారో స్నానం చేయడానికి కూడా ఇష్టపడరు. So they're just like animals. అంటే ఇంకా వాళ్ళు జంతువులాగా ఉంటారు. But after hearing God's word, దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత and now they have bath twice a day. ఇప్పుడు దినానికి 2 సార్లు స్నానం చేస్తారు. They wear clean clothes. వారు మంచి వస్త్రాలు ధరిస్తారు. They read Holy Bible. వారు పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని చదువుతారు. Tuesday I go to the prisoners from different parts of the world. మంగళవారం దినాన వేరు స్థలాల్లో అంటే ప్రపంచంలో వేరు స్థలాల నుండి ఆ చెరసాలకు వచ్చినటువంటి ఖైదీల దగ్గరికి వెళ్తాను. 2 weeks back 2 Chinese came. 2 వారాల క్రితము 2 చైనా వారు వచ్చారు. So I gave Chinese Bible. వారికి చైనీస్ బైబిల్ ఇచ్చినాను. They do not know English. వారికి ఇంగ్లీష్ తెలియదు. They don't know Hindi. హిందీ కూడా తెలియదు. The only thing is they have Bible, the thing to read for them. వారికి కేవలం చదువుకోవడానికి బైబిల్ మాత్రమే అక్కడ ఉంది. Like a Spanish Bible, స్పానిష్ బైబిల్ వాలే, German Bible, జర్మన్ బైబిల్, Korean Bible, తర్వాత కొరియా బైబిల్, any language they want. ఏ భాషలోనైనా వారికి బైబిల్. So we give the Bible in their language. వారికి కావాల్సినటువంటి భాషలో వారికి బైబిల్ మేము అందజేస్తాం. And at the same time we are privileged to meet political people also. అదే సమయంలో కొద్దిమంది ప్రత్యేకమైనటువంటి వారిని కూడా కలిసేటువంటి అవకాశం మాకు ఉండింది. Political. క్షమించండి, రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో వారిని కలిసేటువంటి God's grace that we able to give gospel to them. దేవుని కృపను బట్టి వారికి కూడా మేము సువార్త ప్రకటించగలిగినాం. And Wednesday come to give word to those who come first time to the prison. మొదటిసారిగా చెరసాలకు వచ్చినటువంటి వారికి సువార్త ప్రకటించడానికి వెళ్తా ఉన్నప్పుడు so they just like there's a hall like this. ఇది చాలా ఒక పెద్ద హాల్ ఉంటుంది. So they gather and I give God's word. వారందరూ కూడా అక్కడ చేరి వస్తారు. వారికి నేను యొక్క సువార్తను ప్రకటిస్తాను. So God willing, this year Thursday onwards going to the young people's jail. ప్రత్యేకంగా ఈ సంవత్సరం దేవుని యొక్క చిత్తమైతే ఈ యొక్క బేస్తవారం దిన అంటే గురువారం దినాన యవనస్తులు ఉన్నటువంటి ఖైదీలుగా ఉన్న యవనస్తుల మందిరానికి వెళ్తున్నాం. 2000 young people in the jail. ఇప్పుడు చెరసాలలో చూస్తే దాదాపు 2000 మంది యవనస్తులు ఉన్నారు. Total 14,600. పూర్తిగా చూస్తే 14,600 మంది. 600 ladies. 600 మంది స్త్రీలు. And 18 to 22 years 2,000 people. 18 నుండి 22 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వారు చూస్తే 2,000 మంది ఉన్నారు. And God's grace that these past 14 years God given the privilege to go every week to give God's word. దేవుని కృపను బట్టి గత 14 సంవత్సరాలుగా
ప్రతి వారం కూడా వెళ్ళి వారి మధ్యలో సువార్తను ప్రకటించడానికి దేవుడు సహాయపడుతూ వచ్చాడు. So kindly pray for the ministry. దయచేసి ఆ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. I hope you have read the handbill. మీరు ఆ యొక్క పత్రికను మీరు చదివింటారు అనుకుంటున్నాను. Anybody can tell? ఎవరైనా చెప్పవచ్చు. Yes. Jacob obeyed his parents. యాకోబు తన తల్లిదండ్రులకు విధేయుడై ఉన్నాడు. Please turn with me to Ephesians chapter 6, ఎఫెసీయులకు verse 2 and 3. నాతో పాటు ఎఫెసీయులకు రాసిన పత్రిక Ephesians chapter 6, ఎఫెసీయులకు verse 2 and 3. ఎఫెసీయులకు రాసిన పత్రిక Chapter 6, 6వ అధ్యాయం 2-3 వచనాలు. verse 2 and 3 all together. 2-3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 1 second. Generally brothers take more time to take than sisters. సహోదరుల కంటే కూడా సహోదరులు ఎక్కువ సమయం తీసుకుంటారు. ఓపెన్ So all of us read together Ephesians chapter 6, verse 2. అందరం కలిసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుంటాం. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. It's very simple to have a long life and to be well with you. అంటే దీర్ఘాయు కలుగునటము, తిరిగి నీకు క్షేమాన్ని కలుగునటము ఎంతో సులువైనటువంటి Some సంగతి. people say, I don't want to live long. కొద్దిమంది ఏమో నేను చాలా కాలం But జీవించాలంటారు. the word of God says it will be well with you and also you live long. అక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది, ఇది నీకు మేలు కలుగునట్లు తిరిగి నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు అంటున్నాడు. It is God's word with the promise. ఇక్కడ దేవుని వాక్యం అది వాగ్దానంతో కూడినటువంటి వాక్యం ఇది. We shall see 6 people, those who obeyed their parents and they became great people. 6 మంది వారు దేవుని తల్లిదండ్రులకు విధేయత చూపించి గొప్ప వ్యక్తులుగా ఎలా చేయబడ్డారు. 6 మందిని మనం చూస్తాం. In this world, the only person who loves you, your parents. ఈ లోకంలో నిన్ను ప్రేమించేటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే వారిని తల్లిదండ్రులే. Now, everybody, friends are more better than parents. అంటే తల్లిదండ్రుల కంటే శ్రేష్టమైన స్నేహితులు ఉండొచ్చు. We obey the friends, not parents. మనం స్నేహితులకు విధేయత చూపిస్తాం కానీ తల్లిదండ్రులకు విధేయత చూపించము. But we must know that the only person in this universe who loves us are parents. మనం ఎరగాల్సినటువంటి సంగతి, విశ్వంలో మనల్ని ప్రేమించేటువంటి వారు ఎవరంటే తల్లిదండ్రులే. So if you don't respect your parents, మీ తల్లిదండ్రులు మీరు గౌరవించినట్లయితే and it won't be well with you. అది అప్పుడు నీకు మేలు కలగదు. Those who don't respect parents, ఎవరైతే తల్లిదండ్రులను గౌరవించరో generally they fail in the interview. వారు చూస్తే ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతారు. It's very simple. అది సామాన్యమైన Because విషయం. the interview nowadays, ఈ దినాల్లో ఇంటర్వ్యూలో చూస్తే how you walk, నువ్వు ఎలాగ నడుస్తున్నావు, what kind of dress you wear, ఎటువంటి వస్త్రాలు వేసుకున్నావు, how you sit on the chair. చైర్ పై ఎలా కూర్చున్నావు, This is what they watch you. ఈ రీతిగా వారు చూస్తూ ఉంటారు. You may be owing all the certificates, నీ దగ్గర అన్ని సర్టిఫికెట్స్ ఉండొచ్చు, but you are disqualified. కానీ నువ్వు దానికి అర్హుడో కాకుండా అవుతావు. Because where you walk, నువ్వు ఎలాగ నడుస్తా ఉన్నావు, where you talk, నువ్వు మాట్లాడే విధానము, where you sit. నువ్వు కూర్చునే So విధానం, all those who obey their parents, their way of walking is different. ఎవరైతే తల్లిదండ్రులకు విధేయత చూపిస్తారో వారి యొక్క నడిచేటువంటి విధానం వేరై ఉంటుంది. And those who respect their parents, their way of life is different. వారి తల్లిదండ్రులను గౌరవించేటువంటి వారి యొక్క జీవిత విధానము కూడా వ్యత్యాసంగా వేరుగా ఉంటుంది. For example, ఉదాహరణకు mummy calls you. మమ్మీ పిలిచింది అనుకోండి, Hey, అని రాను, ఏం పొద్దాకులు నన్నే అరుస్తూ ఉంటావు, పొద్దాక నా పేరు పిలుస్తూ ఉంటావు అంట, ఆల్వేస్ షౌటింగ్ అట్ మీ ఓన్లీ, ఎప్పుడు నా పైన కేకలు వేస్తూ ఉంటావు, కీప్ దట్. మౌనంగా ఉండు. Who is going to have a loss? ఇప్పుడు నష్టపోయేది ఎవరు? We are going to have a loss. మనమే నష్టపోతాం. We are discipline ourselves. మనల్ని మనమే క్రమశిక్షణ We are పరచుకోవాలి. discipline ourselves to be subject to our parents. మన తల్లిదండ్రులకు లోబడి ఉండే దాని విషయంలో మనం మనమే క్రమశిక్షణ పరచుకోవాలి. For example, ఉదాహరణకు Genesis ఆదికాండము chapter 22. 22వ అధ్యాయము verse 6. 6వ వచనము. Genesis chapter 22 verse 6. ఆదికాండం 22 6వ వచనము. All together please. అందరం కలిసి మాట చదువుతాం. దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. మరిద్దరు కూడి వెళ్ళుచుండగా. Here the first principle of obedience, when Abraham took firewood, kept firewood on Isaac.
ఇక్కడ విధేయతలు అన్నటువంటి మొదటి నియమము, ఈ యొక్క అబ్రహాము ఆ యొక్క కట్టెలను ఇస్సాకు మీద ఉంచినప్పుడు And he gladly, if you shall, sorry. He would have told, Daddy, so many servants are in our house. Why don't you tell them to carry the wood? నాన్న, మన యొక్క ఇంటిలో చూస్తే చాలా మంది దాసులు ఉన్నారు, ఈ కట్టెలను అనుమోయమంటున్నావు ఏంటని అడగవచ్చు. But he knew that I'm carrying it for God's glory. ఇది దేవుని మహిమ కొరకు నేను మోసుకుని వెళ్తున్నానని ఇస్సాకు ఎరిగినటువంటి వాడు. Now Isaac learned from his father what it is to honor God. దేవుని ఘనపరచడం అంటే ఎటువంటిదో తన తండ్రి అయినటువంటి అబ్రహాము నుండి ఇస్సాకు నేర్చుకున్నాడు. The father and son, they are like friends. ఇప్పుడు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఎంతో స్నేహితుల వలె ఉన్నారు. That's why he said, Father, అందుకొరికి అన్నాడు, తండ్రి, firewood is there, కట్టెలు ఉన్నాయి, fire is there, నిప్పు ఉంది, knife is there, కత్తి కూడా ఉంది. where is the lamb? ఇప్పుడు గొర్రె పిల్ల ఎక్కడ? My son, Lord will provide. నా కుమారుడా, దేవుడే మనకు ఏర్పాటు చేస్తాడు. And Isaac believed it. ఇప్పుడు ఇస్సాకు దాన్ని నమ్మినాడు. He believed his father. తన తండ్రి యందు విశ్వాసం We ఉంచినాడు. don't believe our parents, but believe our wicked friends. మనం అనేక సార్లు మన తల్లిదండ్రులను నమ్మము గాని మన దుష్టమైన స్నేహితుల యందు నమ్మిక ఉంచుతాం. Because friends are very wicked people. ఎందుకంటే స్నేహితులు చూస్తే మనకెంతో సమీపంగా ఉంటారు. Friends are only devils they are. స్నేహితులు చూసే వారు దయ్యాల్లాగా ఉంటారు. Na dayalaga dayamu. దయ్యమే అంటారు. We must know that how they deceive us. వారు ఏ రీతిగా మనల్ని మోసగిస్తారో మనం ఎరగాలి. Here Abraham and Isaac, they were like friends. ఇక్కడ అబ్రాహాము తర్వాత ఇస్సాకు ఇద్దరు కూడా స్నేహితుల వలె వారు ఉన్నారు. When he said, when my father asked me to put the firewood on me, it's a great privilege to take this firewood to offer to God. తండ్రి నాపై కట్టెల నుంచి దేవుని యొక్క మహిమార్థమే కట్టెలు తీసుకొని వెళ్తాను అనేటువంటి ఒక విషయము అదంతా ఘనత కూర్చిన సంగతిని ఇస్సాకు ఎరిగాడు. Now first thing for success in your life is, నీ జీవితంలో విజయానికి ఉన్నటువంటి మొదటి మెట్టు, whatever you do as unto the Lord. నువ్వు ఏది చేసినా కూడా అది దేవుని కొరకైనట్లుగా నువ్వు చేయాలి. Colossians chapter 3. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము verse 23 and 24. 23-24 వచనాలు. Colossians chapter 3 verse 23 and 24. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాలు. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదుము గనక. All together please. అందరం కలిసి మాట చదువుతాం. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందమని ఎరుగుదుము గనక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. Whatever you do, మీరేం చేసినా కూడా do as unto the Lord. అది ప్రభువునకు వలె మీరు చేయాలి. Your mother says, మీ తల్లి చెప్పినప్పుడు, child, don't wear that dress. కుమార్తె ఆ యొక్క వస్త్రాన్ని వేసుకోకండి, obey. విధేయత చూపించు. Father says, తండ్రి చెప్తాడు, my son, don't go with that boy. నా కుమారుడా వాడితో వెళ్ళొద్దంటే obey. విధేయత చూపించు. Whatever we do as unto the Lord. మనం ఏమి చేసినా కూడా అది ప్రభువునకు వలె మనం దాన్ని చేయాలి. For example, ఉదాహరణకు Shadrach, Meshach, Abednego, they studied for God's glory. షద్రక్ మేషక్ అబేద్నెగోలు వారు దేవుని మహిమార్థమే వారు చదువుకున్నారు. They were not working for some big post. వారు గొప్ప పదవి కొరకు పని చేయటం లేదు. They are working for God's glory. వారు దేవుని మహిమ కొరకు పని They చేస్తున్నారు. discipline themselves for the God's glory. దేవుని యొక్క మహిమ కొరకై తమను తామే వారు క్రమశిక్షణ When time పరుచుకున్నారు. of test comes, పరీక్ష సమయం వచ్చినప్పుడు they are not bothered about it. వారు దాని విషయం ఏమాత్రం Because God పట్టించుకోరు. who gave us wisdom, ఎందుకంటే దేవుడే జ్ఞానం ఇచ్చేవాడు. God has given this promotion to us. దేవుడే ఈ పదోన్నతిని ఆయన మాకు I am not ఇచ్చాడు. bothered to answer the king also. రాజు కూడా మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. So we must know the first principle to become success is, whatever you do as unto the Lord. మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి విషయం, విజయాన్ని కొరకైనటువంటి మొదటి నియమము, దేవుడు ఏం చెప్తాడు అది మనస్ఫూర్తిగా ఆయన కొరకే మనం అంతా Knowing that God will reward you. దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడని నువ్వు నేర్చుకో. God will reward you. దేవుడే నీకు బహుమానం ఇస్తాడు. It's very simple. ఇది చాలా సామాన్యమైన Your mommy విషయం. says to wash plates. తల్లిగారు ఈ పాత్రలు శుభ్రపరచమని చెప్తే It's very sad sometimes. కొన్నిసార్లు బాధాకరంగా ఉంటుంది. They eat food వారు భోజనం చేస్తారు, like dog, they leave it and go away. అంటే కుక్క వాళ్ళ ఆడికి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. What a dog does? కుక్క ఏం చేస్తుంది? Dog will take the plate to wash. ఆ కడగటానికి పాత్రను తీసుకొని పోతుందా? How terrible it is. అది ఎంత భయంకరంగా ఉంటుంది. We must know, we have to respect our parents means wholeheartedly. I will eat my food, wash my plates,
I talk politely, give answer polite to my parents. నేను నా తల్లిదండ్రులకు విధేయత చూపించలేకపోతే వారిని గౌరవించడం అంటే నేను నాకు ఆకారం స్ఫూర్తిగా I'm telling you, this is the divine principle for a successful life in this world. ఈ లోకంలో విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఇది ఒక నియమమై ఉంది. Whatever you do, నువ్వేం చేసినా కూడా, my child, go to the shop because daddy is not well, go and buy things. నాన్న బాగలేడు కనుక వెళ్ళి ఒక వస్తువులను కొనుక్కురమ్మని తల్లి Oh, చెప్పినప్పుడు, I'm too busy. ఇప్పుడు నాకు చాలా పని ఉంది అని అంటే What mommy will do? వాడు తల్లి ఏం చేస్తుంది? Anyhow, Easter, let it be. అది ఉండొచ్చు, అలాగే ఉండని మన She will go. ఆమెనే వెళ్తుంది. So you must know, very simple thing is, today you decide, whatever I do, I will do as unto the Lord. Realize, knowing that God will reward me. నువ్వు ఇది నాన్న తీర్మానించుకోవాల్సిన సంగతి ఏంటంటే, నువ్వేది చేసినా కూడా అది ప్రభు నిమిత్తముగా చేయాలి. ఎందుకంటే ఆయన ఒక దినాన్ని నీకు బహుమానం, ప్రతిఫలాన్ని It's ఇస్తాడు. very simple. ఇది చాలా సామాన్యమైన విషయం. What's your name? నీ పేరు? Mikkel or Nikhil? Huh? మికిల్. Nikhil. మికిల్. Nikhil. మీ Me, M or N? ఎం. Mikkel. మికిల్ అంటే What you will answer? ఏమని చెప్తావు? Yeah, ma. When a little boy answered, my mother called him మా తల్లి ఒక దినాన ఒక పిల్లవాడిని పిలిచినప్పుడు చిన్న over the phone. ఫోన్లో, Yes, mama. చెప్పండి అమ్మమ్మ అన్నాడు. Tell me what I should do. నేనేం చేయాలి చెప్పు. And they were all shocked. వారందరూ ఆశ్చర్యపోయినారు. What a polite answer. ఎంత చాలా గౌరవంతో కూడినటువంటి జవాబు. What a polite answer. ఎంత చక్కటి జవాబు అది. Yes, I'm coming. నేను వస్తున్నాను. Yeah. I'm coming, mama. వస్తున్నానమ్మా అంటారు. Difference is there, no? అక్కడ వ్యత్యాసం ఉంది. So what? It's very simple. ఇది చాలా And this is సామాన్యమైనది. the discipline of life. ఇది జీవిత Now, క్రమశిక్షణ. this is not discipline, no use. ఒకవేళ క్రమశిక్షణే కనుక లేకపోతే ఇంకెటువంటి లాభం ఉండదు. For simple things, you are disturbed. నువ్వు చిన్న చిన్న విషయాలకు ఎంతో కలత చెందుతావు. So today we have come for the youth meeting. ఇది నా యవనస్తుల కూడిక కొరకు వచ్చినాం. And all those who are listening to the YouTube, ఎవరైతే యూట్యూబ్ ద్వారా వింటున్నారో, today you may have to decide, Lord, whatever I will do as unto the Lord. ఇది మనం తీర్మానించుకోవాల్సిన విషయము. మనం ఏది చేసినా కూడా అది ప్రభు నిమిత్తం వల్లే మనం చేయాలి. I learned by experience. నేను దాన్ని అనుభవపూర్వకంగా నేర్చుకున్నాను. Without money, I traveled 16 countries. డబ్బులు లేకుండానే దాదాపు 16 దేశాలను ప్రయాణం చేశాను. I'll give an example. ఒక ఉదాహరణ, If you sell 10 tickets to Israel ticket, you will get 1 ticket free. ఇజ్రాయెల్ దేశానికి ఒక 10 టికెట్లు అమ్మేస్తే ఒక టికెట్ ఫ్రీగా దొరుకుతుంది. So one sister sold 10 tickets. ఒక సహోదరి 10 టికెట్లు అమ్మేసింది. Whom to give? ఇంకెవరికి ఇవ్వాలి? They don't know whom to give. ఎవరికి తెలియదు. Free ticket. ఉచితమైన టికెట్ అది. But Stephen, do you want to go to Israel? శివను ఇస్రాయల్ దేశానికి వెళ్తావా అన్నప్పుడు Okay. సరే అన్నాను. My point in telling you is, నేను చెప్తున్నాడు ఉద్దేశం, I did not ask. నేను అడగలేదు. I did not pray. నేను ప్రార్థన But కూడా I do wholeheartedly. నేను పూర్ణ హృదయంతో నేను Whatever God work is given to me, I'll do wholeheartedly. నాకు దేవుడు ఏ ఒక్క పని అయితే ఇస్తాడో దాన్ని పూర్ణ హృదయంతో నేను దాన్ని నెరవేరుస్తా One ఉంటాను. day I have to go to some house. They are very sad. We prepare food and take them in Gurgaon. గుర్గావ్ అనేటువంటి స్థలములో ఒక ప్రాంతానికి మేము వెళ్ళాల్సినటువంటి స్థలము. అక్కడికి మేము భోజనం సిద్ధపరచుకుని అక్కడికి వెళ్ళాము. So I went there. అక్కడికి వెళ్ళాను. I was very tired. చాలా అలసిపోయినాను. Now I had to go to 3 o'clock to the jail to give God's word. ఇప్పుడు 3 గంటలకు ఆ చెరసాలకు వెళ్ళి అక్కడ వాక్యం చెప్పాలి. I said, I'm tired. నేను అలసిపోయాను అన్నాను. God knows. దేవుడు ఎరిగిన వాడే. Then I thought, నేను అప్పుడు నేను if అనుకున్నాను, I die tonight, ఈ రాత్రి నేను I చనిపోతాను, lost my opportunity. నా అవకాశం నేను Let పోగొట్టుకుంటాను, me go. నేను వెళ్ళాలి. I was tired. నేను అలసిపోయి When I ఉన్నాను. went to the jail, చెరసాలకు gave జైలుకి God's వెళ్ళాను. word, నేను వాక్యం I చెప్పాను. became all right. అది సరిగా ఇంకా I'm బాగా telling you, God who rewards. ఎందుకంటే దేవుడే మనకు బహుమానం Don't ఇచ్చేవాడు. expect man's appreciation. మానవుని యొక్క అభినందనను మనం ఊహించకూడదు. Whatever you do as unto the Lord. మనం ఏది చేసినా కూడా అది ప్రభువునకు వలె మనం I దాన్ని చేయాలి. learned by experience, I'm telling you. నేను అనుభవపూర్వకంగా నేర్చుకున్నాను. I don't care for anybody. నేను ఎవరిని పట్టించుకోను. I'll do as unto the Lord. అది దేవునికి వలె అది నేను I చేస్తాను. had the privilege of taking care of the Bucks for 25 years. దాదాపు 25 సంవత్సరాలు బాక్సింగ్ గారి విషయమే నేను జాగ్రత్త వహించినాను. I had to take care of him. ఆయన జాగ్రత్త వహించేవాడిని, I had to stay with him. ఆయనతో కూడా ఉండేవాడిని. But I never used to do as unto the Lord. అది నేను ప్రభువునకు వలె దాన్ని చేయలేకపోతా వచ్చాను. Everything Brother Buck says, Stephen, he'll ask, call me. ప్రతి దానికి కూడా బాక్సింగ్ గారు స్టీవెన్ అని పిలిచేవాడు. Everybody gets jealous. ప్రతి ఒక్కరికి ఈర్ష్య వచ్చేది. Always you want Stephen only. ఎల్లప్పుడూ నాకు స్టీవెనే కావాలి. Why? ఎందుకు? Wholeheartedly we do it.
ఎందుకంటే హృదయపూర్వకంగా దాన్ని చేయాలి మనం. No fasting, ఉపవాసం లేదు, no praying, ప్రార్థన లేదు, no struggling. ఎటువంటి శ్రమ పడ్డం లేదు. Same thing you do wholeheartedly. అదే పని పూర్ణ హృదయంతో నువ్వు దాన్ని చేయాలి. Wholeheartedly I do the Lord's work. పూర్ణ హృదయంతో దేవుని యొక్క పని నేను Now చేస్తాను. you are studying ఇప్పుడు నువ్వు చదువుతున్నావు, or working at home. లేకపోతే ఇంటి నుండి పని Wherever చేస్తున్నావు. you are, నువ్వు ఎక్కడున్నా కూడా learn to work as unto the Lord. ప్రభువునకు వలె దాన్ని నువ్వు చేయాలి. Like that maid with Naaman. నయమాన్ Yes, Naaman. నయమాన్ అటువంటి వ్యక్తి, No, maid, small maid. ఓ చిన్నది నయమాన్ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క And చిన్నది she was happily working. అని సంతోషంగా పని చేస్తా ఉంది. She is not bothered. ఆమె ఏమాత్రం కూడా ఇంకా ఏ విచారం Can you imagine Naaman, the commander of the army, obeying the child? ఆ సిరియా సేనాధిపతి అయినటువంటి నయమాను ఆ చిన్న బిడ్డకి విధేయత చూపించడం ఊహించగలుగుతామా? Because she is doing wholeheartedly. ఎందుకంటే ఆ బిడ్డ పూర్ణ హృదయంతో పని చేస్తా So ఉంది. today you decide. ఇది నువ్వు తీర్మానించాలి. Daddy calls you. తండ్రిని పిలిచినప్పుడు, Nikhil? నిఖిల్ అన్నప్పుడు, Yes, Daddy. అవును నాయన అంటే, Oh, my son. I really very happy to hear that beautiful voice. ఆ మంచి స్వరాన్ని వినటానికి నేనెంతో ఆనందిస్తున్నాను తండ్రి అంటాడు. Mommy calls you. తల్లి పిలిచినప్పుడు, Yes, mommy. అవునమ్మా. Oh, my daughter. Oh, my child. Love my child. When she answers. నా కుమార్తె నేను ఎంతగానో ప్రేమిస్తున్న ఆ రీతిగా సమాధానం చెప్తా ఉంటుంది. It's very simple, ఇది చాలా but it's సామాన్యమైనది, very important. కానీ చాలా No ప్రాముఖ్యమైనది. matter wherever you are, నువ్వు ఎక్కడున్నా కూడా if what you are at home, that is your character. నువ్వు ఇంటిలో ఉన్నప్పుడే అదే నీకు గుణ లక్షణం తెలియజేస్తుంది. Though you can put any makeup, it doesn't work. నువ్వు ఏ మేకప్ పెట్టుకున్నా అది పనిచేయదు It కొన్నిసార్లు, doesn't work at all. అది ఏమాత్రం పనిచేయదు. But when you learn to what is your character in your house, it is same thing is exposed time of when time comes. నువ్వు ఇంట్లో ఎటువంటి గుణ లక్షణాన్ని నువ్వు నిర్మించుకుంటావో ఒక కాలం వచ్చినప్పుడు అదే బయటపడతా ఉంటుంది. That's why today we have to decide. అందుకొరకు ఈ దినాన్ని God తీర్మానించాలి. has brought us here. దేవుడి దినాన్ని ఈ స్థలాన్ని We తెచ్చాడు. don't want to waste your young life. నీ యవన ప్రాయాన్ని నువ్వు వ్యర్థం We చేసుకోదని can discipline ourselves. ఇది మనగా ఇవ్వబడింది. When you go home, ఇంటికి వెళ్ళిన or తర్వాత mommy and daddy are some other place, తల్లిదండ్రులే లేకపోతే ఇంకా వేరే స్థలానికి you వెళ్ళినప్పుడు can speak to them. వారితో మాట్లాడినప్పుడు, How are you, daddy? నాన్న ఎలా ఉన్నావు, How are you, mommy? అమ్మ ఎలాగున్నావు, Oh, what happened? ఏం జరిగింది, My son is speaking to me. నా కుమారుడు My నాకు- daughter is speaking to me so lovingly. నా కుమార్తె లేకపోతే నా కుమారుడు ఎంతో ప్రేమగా Your మాట్లాడుతున్నాడు. parents are the only person who care for you. ఎందుకంటే నీ తల్లిదండ్రులు మాత్రమే నీ విషయమే జాగ్రత్త వహించేవారు. Two young men going for a studies some other state. ఇద్దరు యవనస్తులు వేరే రాష్ట్రానికి చదువుకోవడానికి వెళ్తున్నారు. So both the fathers send their son for studies. తండ్రి ఇద్దరు తల్లులు కూడా వారి కుమారులను వేరే దేశాలకు పంపిస్తున్న He said, చదువుకోవడానికి. how is your son? నీ కుమారుడు ఎలాగున్నాడంటే, Oh, if telephones only once in a year. సంవత్సరానికి ఒకసారి ఫోన్ చేస్తాడు. Why? ఎందుకొరకు Pay the fees. అంటే ఫీజు కట్టడానికి మాత్రమే. My son speaks me every month. నా కుమారుడు ప్రతి నెల మాట్లాడతాడు. Because I paid only 1 month fees. ఎందుకంటే ఒక నెల ఫీజు మాత్రమే కట్టాను. Many times we are like that. అనేకసార్లు మనం కూడా అలాగే ఉంటాం, Ungrateful. కృతజ్ఞత లేని వారంగా ఉంటాం. So you must know the divine principle to become great people is very simple. Whatever you do as unto the Lord. గొప్ప వ్యక్తులం కావాలంటే ఒక సామాన్యమైన దైవికమైనటువంటి నియమము ఏమి చేసినా కూడా అది ప్రభు నిమిత్తం వల్ల మనం దాన్ని చేయాలి. Now second person. రెండో వ్యక్తి Genesis 25. ఆదికాండం 25వ అధ్యాయము 27 altogether, please. 27వ వచనము అందరం కలిసి చదువుకుందాం. Genesis 25:27. ఆదికాండము 25వ అధ్యాయం 27వ వచనము. ఆ చిన్నవారు ఎదుగునప్పుడు, All together, please. అందరం కలిసి మాట చదువుతాం. Ah. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వెంట నేరుపరి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారంలో నివసించుచుండెను. Jacob was an ordinary man. ఇక యాకోబు సామాన్యమైన వ్యక్తి. Esau was a man hunter. ఏశావేమో ఆయన వేటాడేటువంటి He వాడు. goes everywhere. అన్ని స్థలాలకు వెళ్తాడు. I must get hunt properly. సరైన విధంగా వేటాడాలి, I must eat nicely. బాగా తినాలి. Everywhere, all are not staying at home. అంటే ఇంకా ఇల్లునే చూడకుండా ఆయన ఉన్నాడు. But Jacob stayed at home. కానీ యాకోబు తన ఇంటిలో గుడారంలో ఉన్నాడు. Because he stayed at home, he learned the importance of the birthright. ఆయన ఇంటిలో ఉన్నటువంటి కారణాన్ని బట్టి జ్యేష్ఠత్వం యొక్క విలువను ఆయన ఎరగగలిగాడు. He knew that what is the God's blessings. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఏంటో ఆయన ఎరగగలిగాడు. Esau was not interested. ఈ
యొక్క ఏసావు వాటి యందు ఎటువంటి ఆసక్తి He ఆయనకు was లేదు. only interested in eating only. ఎప్పుడు కూడా తిండి తినడం మాత్రమే ఆయన పని. Always thinking about food only. ఎల్లప్పుడు కూడా భోజనం విషయం ఆలోచించేవాడు. But Jacob, because he stayed at home, he was a simple person. He stayed at home. He learned from Isaac the importance of spiritual things. ఈ యొక్క యాకోబు సాధువై గుడారంలోనే ఇంటి దగ్గరనే ఉంటూ తన తండ్రి నుండి ఆత్మీయమైనటువంటి సంగతులు ఇస్సాకు నుండి ఆయన నేర్చుకున్నాడు. So he must know that how to stay at home. ఇంటి దగ్గర ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి. You may, no doubt your parents are somewhere, you may be staying in a hostel or you may be staying in some other place. మీ తల్లిదండ్రులు ఎక్కడో ఉండొచ్చు, లేకపోతే నువ్వు హాస్టల్లోనూ ఇంకా వేరే స్థలాల్లో ఉండొచ్చు. But as much as possible, learn to stay at home. సాధ్యమైనంత వరకు ఇంటిలోనే ఉండటం నేర్చుకోవాలి. In Agra there is a hostel. ఆగ్రాలో ఒక హాస్టల్ ఉంది. Each hostel only one chair. ఆ ప్రతి హాస్టల్లో One chair for each room. ప్రతి రూమ్ కూడా ఒక చైర్ ఉండేది. They said, why only one chair? ఎందుకు ఒకటే చైరు? Second chair is there. రెండో చైర్ ఉంది. Friends will come. ఇంకో చైర్ ఉంటే స్నేహితులు They'll వస్తారు. start with studies. వారు చదువుతో ఆరంభిస్తారు. Then end with girls' hostel. గర్ల్స్ హాస్టల్తో దాన్ని ముగిస్తారు అన్నారు. So in Agra hostel, they kept only one chair for one room. ఆగ్రా హాస్టల్లో చూస్తే ఒక్క రూమ్కి ఒక చైర్ మాత్రం My point in telling you is, our job is to study very well. నేను చెప్పడంలో ఉన్నటువంటి ఉద్దేశం మనం Not పని to మనం బాగా go చదువుకోవాలి. like Esau. Maybe that biryani is good, this biryani is good. I know all the biryani in Hyderabad, Secunderabad. లేకపోతే ఏసా వలే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ బిర్యానీ బాగుంది ఈ బిర్యానీ బాగుందని హైదరాబాద్ సికింద్రాబాద్ అంతా తిరగకూడదు. Oh, Sunday is coming. ఆదివారం వస్తుంది, You must go there. అక్కడికి వెళ్ళాలి. Don't be like Esau. ఏసా వలే మనం ఉండకూడదు. After all, Esau, a time came, he sold his birthright. ఏసావుది ఆయన కాలం వచ్చినప్పుడు తన జ్యేష్ఠత హక్కును He said, అమ్మేశాడు. what's the use of my birthright? ఈ జ్యేష్ఠత హక్కు ఉండడం వల్ల నాకు ఉపయోగం ఏంటి I అనుకున్నాడు. want on the lintels to eat. Chikkudugaya. చిక్కుడుకాయలు తినాలనుకున్నాడు. 34th verse. 34వ వచనములో ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏసావునకు ఇచ్చెను. After all the little bit of lentils, he ate and despised the God's blessings. ఆయన చూస్తే ఆ చిక్కుడుకాయల కూర తిని దేవుడిచ్చినటువంటి ఆ జ్యేష్ఠత హక్కును తృణీకరించినాడు. So you must know that Jacob was a man, because of staying with the father, he understood the value of spiritual things. యాకోబు తన ఇంటిలో తన తండ్రితో కూడా నివసిస్తున్నటువంటి కారణాన్ని బట్టి ఆత్మ సంబంధమైన సంగతుల యొక్క విలువను ఆయన ఎరగగలిగాడు. And Jacob was always longing for God's blessings. ఈ యొక్క యాకోబు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకై వాంఛగలిగి ఆయన ఉన్నాడు. Now Genesis chapter 27, ఇప్పుడు 28, 27వ అధ్యాయము verse 7 all together, please. 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. Genesis 28 verse 7 all together. 28వ అధ్యాయం 7వ వచనం అండి. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని 16కు వెళ్ళిపోయిననియు. Why did he obey his parents? ఇక్కడ ఆయన తన తల్లిదండ్రులకు ఎందుకు విధేయత Because he's చూపించాడు? staying with the parents. ఎందుకంటే తల్లిదండ్రులతో ఆయన ఉన్నాడు. He enjoys the fellowship of the parents. తల్లిదండ్రుల సహవాసాన్ని ఆనందించినాడు. He's not interested in his friends. స్నేహితుల యందు ఎటువంటి ఆనందం ఆయనకి లేదు. He's learned to stay with the parents. That's why I know how much my parents love me. తల్లిదండ్రులతో కూడా ఆయన ఉన్నటువంటి కారణాన్ని బట్టి తన తల్లిదండ్రులు ఎంతగా ప్రేమిస్తాడో యాకోబు ఎరగగలిగాడు. My father and mother told me the importance of spiritual things. ఆత్మ సంబంధమైనటువంటి సంగతుల యొక్క ప్రాముఖ్యతను నా తల్లిదండ్రులు నాకు చెప్పారు. That's why Jacob immediately obeyed his parents. అందుకొరకే యాకోబు వెంటనే తన తల్లిదండ్రులకు విధేయత చూపించినాడు. Verse 15. 15వ వచనంలో Read all together, please. అందరం కలిసి చూద్దాం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును, నేను నీతో చెప్పిన నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పగా. God promised Jacob. ఇక్కడ దేవుడు యాకోబుతో వాగ్దానం చేశాడు. If you have a hunger for God's word, నువ్వు దేవుని వాక్యం కొరకైనటువంటి ఆకలి నువ్వు కలిగి ఉన్నప్పుడు, if you have a hunger to honor God, దేవుని ఘనపరచాలి అనేటువంటి ఆకలి ఉన్నప్పుడు, the God who blesses you, దేవుడే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. well, Esau also Isaac's son, ఇక ఏసావు కూడా ఇస్సాకు కుమారుడే, but Jacob also Esau's son. యాకోబు కూడా ఇస్సాకు కుమారుడే. But Jacob had a longing for spiritual things because he stayed with his parents. యాకోబు తన తల్లిదండ్రులతో కూడా ఉన్నటువంటి కారణాన్ని బట్టి ఆత్మ సంబంధమైన సంగతుల విషయమై ఎంతో వాంఛనైన He learned the importance of obeying his parents. తల్లిదండ్రులకు విధేయత చూపించే దాని విషయమైన ప్రాముఖ్యతను ఆయన నేర్చుకున్నాడు.
Now verse 8, Genesis 28 verse 8. ఆదికాండం 28:8 Ah. ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావును తెలుసుకున్నప్పుడు. Because Esau was roaming everywhere. ఈ యొక్క ఏశావు ప్రతి స్థలం కూడా తిరుగుతా ఉన్నాడు. That's why he also got a wrong wife. తిరిగి చూస్తే ఆయన ఒక అంటే సరికానటువంటి భార్యను ఆయన పొందాడు. Well, it's up to you to decide. అది నీవు తీర్మానించుకోవాల్సింది, నీకే విడిచిపెట్టు. I can go wherever I want. నాకు ఇష్టమైన స్థలాన్ని I వెళ్ళిపోతాను. can choose whomsoever I want to choose. నేను ఎవరిని ఏర్పరచుకోవాలో వాళ్ళు ఏర్పరచుకుంటారు. I am a man of strength. నేను బలాన్ని కలిగిన వ్యక్తిని. And Esau ruined his life. ఈ రీతిగా ఏశావు తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. But Jacob was obedient to the parents. కానీ యాకోబు తన తల్లిదండ్రులకు విధేయత చూపించినాడు. Now verse 19. ఇప్పుడు 19వ వచనము All together please. అందరం కలిసి చూద్దాం. మరి అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టును. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. Verse 22. 22వ వచనము మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయము నీకు చెల్లించదనని మొరొక్కుకొనెను. Now Jacob, God had blessed him. ఇక్కడ యాకోబును దేవుడు దీవించినాడు. Now read Genesis 27 verse 46. 27:46 వచనము చదువుతా. Ah. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసిగినది. ఈ దేశస్థురాన్రైన హేతు కుమార్తెల్లో వీరి వంటి ఒక దానిని యాకోబు పెళ్లి చేసుకున్న ఎడల నా బ్రతుకు వల్ల నాకేమి ప్రయోజనం అనెను. Oh, what a miserable life Esau is living. ఇక్కడ ఏశావు ఎంత భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. I don't want Jacob to live like that. ఈ రీతిగా యాకోబు కూడా ఆ రీతిగా ఉండడం నాకు ఇష్టం లేదు. But Jacob was already disciplined in the house. ఇక్కడ యాకోబు తన ఇంటిలోనే క్రమశిక్షణ పరచబడ్డాడు. He knows how to the importance of eternal things. నిత్యమైనటువంటి సంగతుల యొక్క ఆ విలువేంటో యాకోబుకు He తెలుసు. is not like going here and seeing those girls or going eat mutton, eating this one, that. No. I am not interested in that. ఈ యొక్క యాకోబు అటు ఇటు వెళ్ళటం కానీ, ఆ యొక్క స్త్రీని ఈ యొక్క స్త్రీని చూడటం కానీ, లేకపోతే ఆ భోజనం ఈ భోజనం చేయటం కానీ ఏమి కూడా లేకుండా ఆయన అలాగ లేడు. And God blessed Jacob. కానీ యాకోబును దేవుడు What's దీవించినాడు. his name? ఆయన పేరేంటి? Israel. ఇశ్రాయేలు. What a honor. ఎంత గొప్ప ఘనత. Jacob's name is Israel. ఇప్పుడు యాకోబు పేరు ఇశ్రాయేల్ గా చేయబడింది. Nobody knows who Esau is. ఇప్పుడు ఏసావు ఎవరికి తెలియదు. The God of Israel. ఇశ్రాయేలు దేవుడు అని What తెలుసు. a privilege. ఎంత గొప్ప ఆధిక్యత ఇది. Who is Jacob? ఈ యాకోబు ఎవరు? Jacob means యాకోబు అంటే అయ్యో బ్రదర్స్ రానే రాదే. బ్రదర్. బ్రదర్స్ చెప్పండి. ఈ Jacob means deceiver. యాకోబు అంటే మోసగాడు. We are all deceivers only. మనమందరం కూడా మోసగాళ్ళమే. I was a deceiver. I'm telling you about myself. నేను నా గురించి చెప్తాను, నేనే మోసగాన్ని. But God made me prince. కానీ దేవుడు నన్ను ఒక అధిపతి రాజకుమారునిగా చేశాడు. God wants us to become a prince. దేవుడు మనం రాజకుమారులుగా No కుమారులుగా doubt we have a కావాలి. nature of deception. అంటే మనలో మోసం చేసే స్వభావం ఉంటుంది. But God wants us to make a prince. కానీ దేవుడు మనం రాజకుమారులుగా ఉండాలని We కోరుతున్నాడు. are great people. మనం గొప్ప వ్యక్తులము. You must realize that I am a great person in this world. ఈ లోకంలో నేను గొప్ప వ్యక్తిని నువ్వు గుర్తించాలి మొదట. Yesterday I was coming in the cab. నేను క్యాబ్ లో వస్తున్నప్పుడు The taxi driver, టాక్సీ డ్రైవరు I began to talk about the Lord Jesus Christ. యేసుప్రభు వారితో నేను వారిని గురించి He మాట్లాడుతున్నప్పుడు said, yeah, I also pray. నేను కూడా ప్రార్థన చేస్తాను And అన్నాడు. my son also, I prayed for him. నేను నా కుమారుని కొరకు కూడా ప్రార్థన We చేస్తాను. go to for worship also here and there. మేము అక్కడిక్కడ ఆరాధన కొరకే వెళ్తాం అన్నాడు. And my son is a IPS. నా కుమారుడు ఐపీఎస్ ఆఫీసరు. I'm a driver. నేను డ్రైవరు. My son is IPS. నా కుమారుడు ఐపీఎస్ My ఆఫీసర్. point in telling you is నేను చెప్తున్నటువంటి ఉద్దేశం, that when we honor God, మనం దేవుని గణపరిచినప్పుడు, when you obey our parents, మన తల్లిదండ్రులకు విధేయత when you చూపించినప్పుడు, do whatsoever do as unto the Lord. మనం ఏది చేసినది ప్రభు నిమిత్తం వల్ల మనం చేసినప్పుడు, Oh, don't depend upon your wicked devil's friends. నీ యొక్క దుష్టమైన ఈ యొక్క దయ్యపు స్నేహితుల మీద నమ్మకి ఉంచకూడదు. I work in jail. నేను జైల్లో పనిచేస్తా I said ఉంటాను. like that. నేను అలాగన్నాను. అయితే విజిల్ కొట్టి రీతిగా అన్నప్పుడు, Tu kutta hai? నువ్వు- Are you a dog? నువ్వు కుక్కవా అన్నాడు. They all laugh వారందరూ నవ్వుతారు. because they became like that. ఎందుకంటే వాళ్ళు అలాగ అయిపోయారు. They become like that వారు అలాగ అయిపోయారు. because the life has become like that. ఎందుకంటే వారి జీవితం అలా చేయబడింది. వారు విజిల్ వేస్తారు, పిలుస్తారు. Oh, how horrible it is. అదెంత భయంకరమైన విషయం. Suppose you are a gentleman.
ఉదాహరణకు నువ్వు మంచి వ్యక్తివే కావచ్చు. Oh, sir వస్తున్నారు. Sir is coming. సార్ వస్తున్నాడు అని అంటారు. My point in telling you is, నేను చెప్పినట్టు it's up to us to decide. అది తీర్మానించాల్సింది మనమే. One day I was in Tirupati, ఒక దినాన్ని తిరుపతిలో ఉన్నాను. Gandhi Hospital doctor, గాంధీ హాస్పిటల్ డాక్టర్ అయినా fully drunk, బాగా తాగేశాడు. and become like a mad fellow in the train, moving here and ఆ there. ట్రైన్ లో పిచ్చి వాని వల్ల తిరుగుతూ ఉన్నాడు. అటు He is a doctor in the Gandhi Hospital. గాంధీ హాస్పిటల్ ఆయన డాక్టర్. My point in telling you is how important for us to obey our parents, stay with our parents, and to do whatever you do as unto the Lord. నేను చెప్తున్నటువంటి ఉద్దేశం ఏంటంటే మనం తల్లిదండ్రులకు విధేయత చూపించి వారితో కూడా ఉండి ఏది చేసినా కూడా అది ప్రభు నిమిత్తం వల్ల మనం దాన్ని 2 చేయాలి. Corinthians chapter 6 verse 14. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. 2 Corinthians 6:14. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:14. All together please. అందరం కలిసి చదువుదాం. 2 Corinthians 6:14. 2 కొరింథీ 6:14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొంతు. Be careful. జాగ్రత్తగా ఉండాలి. One fellow, ఒక వ్యక్తి, poor girl, she is born again. ఒక అమ్మాయి, ఆమె తిరిగి జన్మించింది. Nice girl, మంచి అమ్మాయి, coming for worship. ఆరాధనకు వస్తుంది. This fellow is a hopeless fellow. ఈ వ్యక్తి చూస్తే ఇంకా ఎటువంటి నిరీక్షణ లేని వ్యక్తి. So he wanted to attract her. ఆమెను ఏదో ఆకర్షించాలనుకున్నాడు. Slowly he began to talk to her. నెమ్మదిగా ఆమెతో మాట్లాడడం ఆరంభించినాడు. One day he said, ఒక దినాన్ని అన్నాడు, before we walk we will talk, pray. బయటికి వెళ్ళటానికి ముందు ప్రార్థన చేస్తాం. Before we talk we'll pray. మనం మాట్లాడేదాని ముందు ప్రార్థన Oh, చేస్తాం. what a godly man. ఎంత దైవభక్తి కలిగిన What వ్యక్తి, a godly man. ఎంత దైవభక్తి కలిగిన వ్యక్తి. So she said, అనింది, he is more better than these believers in his assembly. ఈ సంఘం ఉన్నటువంటి విశ్వాసుల కంటే ఇంకా మంచోడు అనుకుంది. Every time he says pray. ప్రతిసారి ప్రార్థన అంటాడు. And lastly got married. చివరికి పెళ్లి చేసుకున్నారు. He said, I am an atheist. నేను ఇప్పుడు దేవుడు లేడని చెప్పేవాని నాస్తికుని అన్నాడు. Shocked. అప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. Always pain and sorrow. ఇప్పుడు ఎల్లప్పుడు దుఃఖము కన్నీరే. Somajigoda, సోమాజిగూడలో same thing happened. అదే జరిగింది. Tears. కన్నీళ్లు. How many men ఎంతమంది పురుషులు ruined their lives? తమ జీవితాలను పాడు చేసుకున్నారు. One big man, ఒక పెద్ద వ్యక్తి, like the friend said, స్నేహితులు చెప్పారు, she goes to mission school only. మంచి మిషన్ స్కూల్కే She వెళ్తుంది. studied in a Christian school only. క్రైస్తవ స్కూల్లోనే చదువుకుంది. Good girl. మంచి అమ్మాయి, Got married. పెళ్లి చేసుకున్నాడు. Afterwards came to know తర్వాత తెలిసింది ఏంటంటే she gambles. ఆమె ఒక జూదం ఆడుతుంది. Ayyo, what a life. అది ఎంత దౌర్భాగ్యం. He's a big man. గొప్ప వ్యక్తి ఆయన, He's a big man. గొప్ప వ్యక్తి ఆయన, పెద్ద What వ్యక్తి. to do? ఏం What a చేసి horrible life. ఎంత What a miserable life. ఎంత దౌర్భాగ్యమైన That's why జీవితం. we should be very careful. అందుకొరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Here, be not be yoked with unbelievers. అవిశ్వాసులతో మనం జోడుగా ఉండకూడదు. For example, ఉదాహరణకు Genesis chapter 34. ఆదికాండం 34వ అధ్యాయము Verse 1 altogether. Genesis 34 verse 1 altogether. ఆదికాండం 34 మొదటి వచనం అందరం కలిసి చూద్దాం. లేయా యాకోబును కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. She did not go to see the boys. ఇక్కడ ఆమె అబ్బాయిలను చూడడానికి వెళ్ళలేదు. Not boys. అబ్బాయిలను చూడడానికి, But she went to see the girls. అక్కడ చూస్తే అమ్మాయిలను చూడడానికి ఆమె వెళ్ళింది. Very dangerous, isn't it? అదెంతో ప్రమాదకరమైనది కదా. Devil is in your friend's house. దయ్యముని స్నేహితుల ఇంటిలోనే ఉంటుంది. What happened? Second verse. రెండవ వచనంలో ఏం జరిగింది? Altogether. అందరం కలిసి చూద్దాం. ఆ దేశము నేలిన హివీయుడైన హామేరు కుమారుడగు షేకెము ఆమెను చూసి ఆమెను పట్టుకుని ఆమెతో క్షీణించి ఆమెను అవమానపరిచి, Oh, she ruined her life. ఆమె తన జీవితాన్ని నాశనం No చేసుకుంది. marriage. వివాహం జరగలేదు. Life is over. ఇప్పుడు జీవితం నాశనం అయిపోయింది. She went to see the girls. అక్కడ చూస్తే ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళింది. Ungodly girls. అంటే దైవభక్తి లేనటువంటి స్త్రీలను, Wicked girls. దుష్టులను చూడటానికి వెళ్ళింది. And he is big man. గొప్ప వ్యక్తి. Shechem is a prince. అక్కడ చూస్తే And he రాజకుమారుడు. caught hold of and raped her and destroyed her life. ఆమెను పట్టుకొని ఆమెను పాడు చేసి జీవితాన్ని నాశనం చేశాడు. Many people think that, oh, he's a MLA. ఆయన చూస్తే గొప్ప ఎమ్మెల్యే అండి అంటారు. In Bolaram, బొలారంలో she's a lecturer. ఆమె లెక్చరరు. This man had van. ఈ వ్యక్తి దగ్గర వ్యాన్ ఉండింది. Those days, Maruti van, great. ఆ దినాల్లో చిన్న మారుతి వ్యాన్ అంటేనే చాలా గొప్ప. So, like they like making big friendship.
ఆ రీతిగా చూస్తే ధనవంతులైన స్నేహితులను చేసుకుంటా ఉంటారు. Then he said, shall I drop you in the college? కాలేజీలో నేను విడిచిపెట్టాలని అన్నాడు. Okay. సరే సరే అన్నాడు. Very close friends. మంచి స్నేహితులు Then అయిపోయారు. got married. తర్వాత పెళ్లి చేసుకున్నారు. What job he has? ఆయనకి ఏం ఉద్యోగం ఉంది? Newspaper distributor. న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూటర్ ఆయన. That van is meant to distribute newspaper. ఇప్పుడు ఆ వ్యాను, ఆ మారుతి వ్యాను, అది న్యూస్ పేపర్ పంచివేయడానికి వాడే. And life is ruined. ఇప్పుడు జీవితం నాశనం How అయిపోయింది. wicked it is. అదెంత దుష్టమైన సంగతి. I'm telling you what is happening everywhere. ప్రతి స్థలమందు జరుగుతున్న విషయాలు చెప్తున్నా. Now turn me to Esther. ఇప్పుడు ఎస్తేరు గ్రంథము, Esther chapter 2 verse 26. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం, 20th verse. 20వ వచనము. Esther ఎస్తేరు గ్రంథము Got it? Chapter 2 verse 20. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనము. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణందున్న కాలము చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండను గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశంనైనను తెలియజేయక ఉండెను. Esther was an orphan. ఇక ఈ యొక్క ఎస్తేరు ఆమె అనాథగా ఉండింది. And she was very obedient to Mordecai. ఆ మొర్దెకైకి ఎంతో విధేయురాలై ఉండింది. Because her character is obedience. ఆమె యొక్క జీవిత గుణలక్షణం చూస్తే విధేయత ఆమె కలిగి ఉంది. Those who obey, their way of walk is different. ఎవరైతే విధేయత చూపిస్తారో వారి జీవిత విధానం వేరుగా ఉంటుంది. When she came to the Ahasuerus palace, అహష్వేరోషు యొక్క భవనంలోనికి ఆమె she వచ్చినప్పుడు found favor in everybody's eyes. ప్రతి ఒక్కరి దృష్టి యందు కూడా ఆమె దయనొందింది. Way she is walking. ఆమె ఎలాగైతే నడుస్తా I'm telling you, those who obey their parents, the way of walk is different. నేను చెప్తా ఉన్నటువంటి మాట, ఎవరైతే తల్లిదండ్రులకు విధేయత చూపిస్తారో వారి జీవిత విధానమే వేరుగా ఉంటుంది. It's very simple. ఇది చాలా సామాన్యమైన విషయమే. One day I went to one place. నేను ఒక స్థలానికి వెళ్ళాను. Somebody says, very good sister. ఈమె మంచి సహోదరి అని అన్నారు. Very nice sister. మంచి సహోదరి. Let me watch. నేను గమనిస్తాను I అనుకున్నాను. was like standing there. నేను అక్కడ నిలబడి ఉన్నాను. And she came. ఆమె వచ్చింది. అది పేపర్ ఇచ్చి తీసుకో అంటుంది. So proud she is. ఎంతో గర్వంతో ఆమె కనబడుతుంది. I don't know. First time I'm seeing her. నేను మొదటిసారి ఆమెను చూస్తున్నాను. My point in telling you is, when we obey our parents, way our behavior is different. నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మన తల్లిదండ్రుల యొక్క విధేయులమై మనం ఉన్నప్పుడు మన యొక్క ప్రవర్తన తీరు అనేది వ్యత్యాసంగా ఉంటుంది. Now Esther learned to obey Mordecai. Even though she became a queen, she learned to be obedient. ఈ యొక్క ఎస్తేరు ఆమె రాణి అయినప్పటికీ కూడా ఆమె విధేయత చూపించడం ఆమె నేర్చుకుంటా వచ్చింది. If you are obedient to your parents at home, నీ ఇంటిలో మీ తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటే wherever you are, you'll be obedient. నువ్వు ఎక్కడికి వెళ్ళినా విధేయులుగానే ఉంటావు. If you are disobey your parents, తల్లిదండ్రులకు అవిధేయతగా చూపిస్తే you don't care for others. నువ్వు ఇతరులను ఎవరిని పట్టించుకోవు. So you must know that now young people, we have privilege to discipline ourselves to be obedient to the parents. యవనస్తులముగా మనకి ఇవ్వబడినటువంటి గొప్ప ఆధిక్యత మనల్ని మనమే తల్లిదండ్రులకు విధేయత చూపించే విషయంలో మనల్ని మనమే క్రమశిక్షణ పరచుకోవాలి. Book of Ruth chapter 1 రూతు గ్రంథం 1వ అధ్యాయము verse 16. 16వ వచనం. చాలా మందికి రూత్ తెలియదు, అయ్యో పాపము. Because you don't read Bible regularly. ఎందుకంటే క్రమంగా వాక్యం చదవకపోతే You don't read from Genesis. Some people only read Proverbs. కొంతమంది సామెతలు మాత్రం చదువుతారు. Some people only Psalms. కొంతమంది కీర్తనలు చదువుతారు. But you must read from Genesis onwards. ఆదికాండం నుండి చదవాలి. Chapter 1 verse 12. 1వ అధ్యాయం 12వ వచనము. నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో నుండలేని ముసలిదారును, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను. 16th verse. క్షమించండి, 16వ వచనము. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు,
నువ్వు వెళ్ళి చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదును, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. That Ruth has only one desire. ఈ రూతు దగ్గర ఒకే ఒక కోరిక ఉండింది. She wants to stay with God's people. దేవుని ప్రజలతో She ఉండకూడదు. wants to be obedient to mother-in-law. తన అత్తకు విధేయత చూపించాలనుకుంది. And she wants to know more about God. దేవుని గూర్చి అధికంగా తెలుసుకొని కోరింది. She does not want anything else. ఇంకా ఏమి కూడా తనకు అక్కర్లేదు Do అనుకుంది. you know those who glean? ఎవరైతే పరిగి వేరుకుంటారో, Have you seen anybody? Anybody knows how they glean in the villages? గ్రామాల్లో అయితే పరిగి ఏరుకోవటం ఎవరైనా చూసారా? పట్టు చీర కట్టుకుపోతారా? No, they wear only one old shirt. ఒక Shirt. షర్ట్ వేసుకుంటారు. And early morning 4 o'clock they go. ఉదయకాలం 4 గంటలకు వెళ్తారు. One broomstick. చీపురు. చీపురు తీసుకుంటారు. And one basket. ఒక గంప They తీసుకుంటారు. go early morning. ఉదయకాలం వెళ్తారు. Then sweep ఊడుస్తా and ఉంటారు. glean. పరిగెరుకుంటారు. Come back at 5 o'clock in the evening. సాయంత్రం 5 గంటలకు వస్తారు. Full of dust. ఎక్కడ చూసినా దుమ్మే ఉంటుంది. ఇంకా Only you can see eyes. కళ్ళు మాత్రం బాగా Full కనబడతాయి. of dust. ఇంకా మొత్తం దుమ్మే. Now read Ruth chapter 3 verse 11. ఇప్పుడు రూతు గ్రంథము 3:11 చదివితే, కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతా నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. Whole town knows who Ruth is. ఇప్పుడు రూత్ ఎవరు? ఆ పట్టణం అంతా కూడా తెలుసు. She is a virtuous woman. ఆమె ఎంతో చక్కటి స్త్రీ. Is she beautiful? ఆమె సౌందర్యంగా ఉంది. We do not know. ఆమె ఏ రీతిగా ఉందో మనకు తెలియదు. She is rich. ఆమె ధనవంతురాలా? We do not know. మనకు తెలియదు. But one thing we know. కానీ ఒక సంగతి తెలుసు, She is a virtuous woman. ఆమె యోగ్యురాలైనటువంటి స్త్రీ. Why we become virtuous woman? ఎందుకు అలాగో యోగ్యురాలైనటువంటి She స్త్రీగా has ఉంది? hunger to stay with God's people. దేవుని ప్రజలతో కూడా ఉండాల్సినటువంటి ఆ కోరిక ఆమెకు Want ఉంది. to spend know more about God. దేవుని గురించి అధికంగా తెలుసుకోగోరింది. Want to be obedient to the mother-in-law. అత్తకు ఎంతో విధేయురాలై ఉండగోరింది. That's the character. అది గుణ లక్షణం. People are watching her. ప్రజలు ఆమెను గమనిస్తున్నారు. Where she is walking. ఆమె ఎలాగ నడుస్తుంది, Where is going for work. ఆ పని చేస్తా Where is ఉందా, come back home. ఏ రీతిగా ఇంటికి తిరిగి వస్తా The ఉంది. whole town says she's a virtuous woman. ఇప్పుడు పట్టణం అంతా కూడా ఏమో యోగ్యురాలు అని చెప్తా ఉంది. And she became the great grandmother of King David. ఇప్పుడు రాజు అయినటువంటి దావీదుకి ఎంతో అంటే గొప్ప Dadi. దాది అయింది ఆమె. We must know that how simple it is to become a virtuous woman. ఒక యోగ్యురాలైనటువంటి స్త్రీగా అవటం ఎంత సామాన్యమైన సంగతి మనం తెలుసుకోవాలి. How great to be like a Jacob. యాకోబు ఏ రీతిగా గొప్పగా ఉండాలని తెలుసు. God of Israel. ఇశ్రాయేలు దేవుడు. Today the country is named Israel. ఇది నా దేశం పేరే ఇశ్రాయేల్ అనే దేశము. What a privilege. ఎంత గొప్ప ఆధిక్యత అది. Now Genesis chapter 37. ఇప్పుడు ఆదికాండం 37వ అధ్యాయము. Genesis 37. ఆదికాండం 37వ అధ్యాయము. Verse 13. 13వ వచనము. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూసి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపుదనని రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. Even though Joseph's brothers were not a good fellows. ఇప్పుడు యోసేపు యొక్క సహోదరులంతా మంచి వ్యక్తులు They are కాకపోయినా bad fellows. వారు చూస్తే చెడ్డ వ్యక్తులు. But when father says Jacob, Joseph, why don't you go to your brethren? అక్కడ యాకోబు తన యొక్క కుమారుడైన యోసేపుతో నీ సహోదరులు ఎందుకు నువ్వు ఎందుకు వెళ్ళకూడదని అడిగినప్పుడు He never said, Daddy, you know they are wicked people. వారు దుష్టులని తండ్రిని వెరిగిన వాడవే, You know they hate me. వారు నన్ను But ద్వేషిస్తారని he never తెలుసు. said. కానీ అలాగే ఎప్పుడు అనలేదు ఆయన. He obeyed. ఈ మాటకు విధేయత When he చూపించాడు. obeyed, ఆయన విధేయత when he చూపించినప్పుడు went to Egypt ఐగుప్తునకు వెళ్ళాడు. and became Potiphar's servant. తర్వాత పోతిఫర్ దాసుడయ్యాడు. And those who are obedient, they are industrious. వారు ఎవరైతే విధేయత చూపిస్తారో వారు చూస్తే పారిశ్రామికవేత్తలుగా They are not lazy people. వారంతా సోమరులుగా వారు ఉండరు, పనిచేసే వ్యక్తులుగా Lazy ఉంటారు. people always lazy. అంటే సోమరులు ఎప్పుడు సోమరులుగానే ఉంటారు. అమ్మా కాఫీ పట్టుకరా. అమ్మ కాఫీ పట్టుకరా అంటే You are lazy. ఎంతో సోమరిగా ఉంటావు. I don't know how to put out this phone. You are lazy people. ఎంతో సోమరులుగా ఉంటారు. God does not want lazy people. దేవునికి ఏ సోమరులు అవసరం లేదు. Ruth was not a lazy. ఈ యొక్క రూతు అంత సోమరిగా ఆమె లేదు. Jacob was not lazy. యాకోబు సోమరివాడు కాదు. Israel was not lazy. ఇశ్రాయేలు సోమరివాడు కాదు.
We are not lazy people. మనము కూడా సోమరులం కాదు. We got to discipline ourselves. మనమే క్రమశిక్షణ పరచుకోవాలి. We must know that Joseph was industrious, my young man. యోసేపు తన యవన ప్రాయంలో ఎంతో గొప్ప వ్యక్తిగా ఆయన చేయబడ్డాడు. You can imagine. మనం ఊహించగలిగితే some girl comes to you. ఎవరైనా ఒక అమ్మాయిని దగ్గరికి వచ్చి how it will be? అరితో కొడితే ఎలా ఉంటుంది? But you are busy. నువ్వు ఎంతో పని కలిగి ఉన్నప్పుడు. What scripture says? లేఖనం ఏమంటా ఉంది? Turn with me to నాతో పాటు chapter 39. 39వ అధ్యాయం ఆదికాండము. Verse 7. 7వ వచనము. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పెను. Verse 8. 8వ వచనము. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతా నాకు అప్పగించిన కదా, నా వశము తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు. He was very busy man. ఆయన చూస్తే ఎంతో పని కలిగి ఉన్నాడు. Now busy people, for them to overcome very easy. అంటే ఎంతో పని కలిగినటువంటి వ్యక్తికి జయించడం ఎంతో సులువైన సంగతి. I have no time. నాకు సమయం లేదు. I don't have time. నా దగ్గర సమయం I have లేదు. to work hard. నేను కష్టపడి I have to study. చదవాలి. I must study the word of God. నేను వాక్యం I must చదవాలి. go for worship. ఆరాధనకి వెళ్ళాలి. I must go and serve the Lord. దేవుని సేవించడానికి I వెళ్ళాలి. don't have time. నా దగ్గర సమయమే So లేదు. naturally you will overcome temptations. సహజంగా అరితిగా ఉన్నప్పుడు ఎంతో సులువుగా శోధన జయిస్తావు. Dina had no job. ఈ దీనా దగ్గర ఎటువంటి పని లేదు. Eat and drink and enjoy life. తినటము త్రాగటము జీవితాన్ని ఆనందించటమే. He fell in sin. పాపంలో పడిపోయింది. He saw nothing else to do. యేసు దగ్గరికి చేయటానికి ఏం లేదు. Enjoy life. జీవితాన్ని ఆనందించటమే. Ruined his life. తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. Ruth was not like that. రూతు అలాగూ లేదు. Esther was not like that. ఎస్తేరు అలాగూ లేదు. You must know how to be always busy. మనం ఎల్లప్పుడు కూడా ఈ రీతిగా పని కలిగి ఉండటం ఏదో నేర్చుకోవాలి. Some friends comes to you. కొంతమంది స్నేహితులు దగ్గరికి వస్తారు. I'm sorry, I'm busy. నాకు క్షమించాలి, నేను పని కలిగి ఉన్నాను. They will try to do whatever it is. వారు చేయడానికి ఏదే చేస్తారు. Once or two or twice they will talk to you outward. They will not care for you. 2 సార్లు 3 సార్లతో మాట్లాడతారు, తర్వాత నేను ఇక పట్టించుకోవడం మానేస్తారు. There are many people. చాలా మంది ఉన్నారు. In Repalli, రేపల్లె స్థలంలో there are some wicked people are there. కొంతమంది దుష్టులైనటువంటి వారు ఉన్నారు. What they do? వారు ఏం చేస్తారు? They will whole year they'll roam night, all living wicked life. సంవత్సరం అంతా కూడా దుష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ తిరుగుతూ ఉంటారు. Then 10 days before the exam they will study hard. ఈ యొక్క పరీక్షలకు 10 దినాల ముందు కష్టపడి చదువుతుంటారు. They will sit near the examination hall. ఎగ్జామినేషన్ హాల్ ఎదుట కూర్చుంటారు. They will call who is working, who comes first in this college. కాలేజీలోకి మొదట ఎవరు వస్తారో చూస్తారు. Come here. ఇక్కడ రా అంటారు. Answer this question. దీనికి సమాధానం చెప్పు. They can't answer. అది చెప్పలేకపోతే They will answer. వారు చెప్తారు. What is this? ఇదేంటి? Oh, everybody knows in Repalli these fellows are roaming on the night time. రేపల్లెలో ఈ యొక్క వ్యక్తులు రాత్రిలో తిరిగేవారని అందరికీ తెలుసు. And he knows better than me. నాకంటే కూడా వీరికి బాగా తెలుసు. Though he won't write the exam. ఎగ్జామ్ రాయడు. He'll go away home. ఇంటికి వెళ్ళిపోతాడు. That's how they fail many people. అయితే చాలా మందిని ఫెయిల్ అయ్యేటట్లుగా చేశారు. This is the wickedness. ఇది దుష్టత్వం. So we must know that we must be always busy. మనం ఎల్లప్పుడు కూడా పని కలిగి ఉండాలి. Only one life we have. మనకు ఒకే జీవితం ఉంది. Only short time we have. మనకు చాలా చిన్న జీవితము, Work సమయం hard. ఉంది. కష్టపడి పని Work hard. కష్టపడి పని Don't be lazy. సోమరిగా ఉండకూడదు. Even though Joseph was tempted day after day, he never obeyed her. యోసేపు దినదినమైన శోధించబడినా కూడా ఎన్నడూ కూడా ఆమెకు విధేయత When he was చూపించలేదు. alone busy working, ఆయన ఒంటరిగా ఉండి ఎంతో కష్టపడి పని చేస్తా ఉన్నప్పుడు she knows that he will not accept. ఆమె ఆయన అంగీకరించడనే ఆ స్త్రీకి తెలుసు. She caught hold of him ఆయన పట్టుకుంది. and he ran away. ఆయన పారిపోయాడు. Of course he was in the prison. అసలుగా చూస్తే ఆయన చెరసాల ఉండే You ఉన్నాడు. can't change their life. ఆయన జీవితాన్ని మార్చలేడు. In the prison also he began to work. ఆ చెరసాల్లో కూడా పని చేయడం ఆరంభించినాడు. Because generally in jail, సాధారణంగా జైల్లో those who commit serious crime, they become sevadar. ఎవరైతే కఠినమైనటువంటి నేరాలు చేస్తారో Sevadar. That means you are in charge of the prison. అంటే చెరసాల అధికారిగా ఉంటాడు. Now also they do the same thing in jail. ఈ దినాల్లో కూడా జైల్లో అలాగే చేస్తారు. Like Joseph was
in charge of the prison. ఇప్పుడు యోసేపు చూస్తే ఆ చెరసాల ఇన్ఛార్జ్ గా Now ఉన్నాడు. also they make in charge of prison one prisoner. ఇప్పుడు ఒక చెరసాల ఖైదీనే చెరసాల ఇన్ఛార్జ్ గా ఉంచుతారు. And Joseph was in charge of the prisoners. ఇప్పుడు యోసేపే ఆ చెరసాల అధికారిగా ఆయన ఉన్నాడు. What is this? ఇప్పుడు ఇదేంటి? What sin I have committed? నేను ఏ పాపం చేశాను? What wrong I did committed? ఏ తప్పు నేను చేశాను? Any doesn't matter. అది విషయం I కాదు. will do as unto the Lord. నేను ఏం చేసినా ప్రభువు I'll వలె distribute చేస్తాను. food. నేను భోజనం I know how to save food for night also. రాత్రి కాలంలో కూడా ఎలా చేయాలని How to save food for night food or dinner also. రాత్రి కాల భోజనం ఎరిది కదా దాచుంచాలి. He never realized that God is teaching him administration in the jail. దేవుడు ఈ యొక్క చెరసాల్లో ఈ యొక్క పరిపాలన దేవుడు నేర్పిస్తా ఉన్నాడనే సంగతి యోసేపు పెరగలేకపోయాడు. When he came to Pharaoh, ఫరో దగ్గరికి వచ్చినప్పుడు he could give advice very easily. ఆయన ఎంతో సులువుగా ఆయనకెంతో సలహా ఇచ్చాడు. Because already he knows what it is to distribute food. ఎందుకంటే ఇదివరకే ఈ యొక్క భోజనం ఎలాగో పంచి పెట్టడం ఆయనకు తెలుసు. Thus he must know that always busy. అరితిగా మనం ఎల్లప్పుడూ కూడా పని కలిగి ఉండాలి. Whatever it may be. అదేమైనా కూడా. I have seen many people got a small job. నేను చాలా మంది చూసిన చిన్న ఉద్యోగం కలిగి ఉంటారు. But they were faithful. వారు ఎంతో నమ్మకంగా ఉంటారు. Slowly. నెమ్మదిగా. They go up. వారైతే పైకి ఎదుగుతూ They ఉంటారు. don't get any, they are not proud of the position. వారు కలిగినటువంటి స్థానాన్ని బట్టి గర్వించరు. Because they are doing as unto the Lord. ఎందుకంటే వారు ప్రభు నిమిత్తంగా దాన్ని When చేస్తారు. Joseph became the prime minister, యోసేపు ప్రధానమంత్రిగా అయినప్పుడు he never take revenge. ఆయన ఎటువంటి పగ He తీర్చుకోలేదు. embraced his brothers. తన సహోదరుని అత్తుకున్నాడు. They never asked forgiveness, ఆ క్షమాపణ వారు అడగలేదు. but yet he embraced them. అయినప్పటికీ కూడా వారిని He ఆయన loved అత్తుకున్నాడు. them. వారిని ప్రేమించినాడు. Those who are industrious, those who are busy always, they don't keep evil in their heart. ఎవరైతే ఎల్లప్పుడు కూడా పని చేస్తూ ఎంతో పని కలిగి ఉంటారో ఎటువంటి చెడును తమ హృదయంలో వారు ఉంచుకోరు. 1 Samuel chapter 16. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము. Got it? 1 Samuel chapter 16, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం verse 11 altogether. 11వ వచనం అందరం కలిసి చూద్దాం. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యేసయ్యను అడగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయొచ్చున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు నీ వాని పిలిపించుము, అతడి ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యేసయ్యతో చెప్పగా. Now, David's brothers were gossiping and staying, enjoying life. ఇప్పుడు దావీదు యొక్క సహోదరులు చూస్తే గుసగుసలు చెప్పుకుంటూ ఎంతో సంతోషంగా జీవితాన్ని ఆనందిస్తున్నారు. But David was with the sheep. కానీ దావీదు చూస్తే గొర్రెలను కాస్తున్నాడు. God does not want lazy people. దేవునికి సోమరులు అక్కర్లేదు. You want to be a great person? నువ్వు గొప్ప వ్యక్తిగా ఉండాలని Always be active. ఎల్లప్పుడు చురుకుగా ఉండు. Don't tell any excuse. ఎటువంటి మినహాయింపులు చెప్పకూడదు. Suppose the plate is there. ఉదాహరణకు ఒక పాత్ర ఇక్కడ ఉంటే Nobody picked the plate. ఎవరు ఆ పాత్ర తీయకపోతే I will do it. నేను చేస్తాను. God gave me the privilege to do it. అది చేయడానికి దేవుడు నాకు ఆధిక్యతనిచ్చినాడు. Always be ready to do work. ఎల్లప్పుడు కూడా పని చేయడానికి We are సిద్ధంగా always ఉండాలి. ready to do some excuse. మనం ఎల్లప్పుడు కూడా ఏదో ఒక సాకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. One day what happened? వదిలేండి ఏం జరిగింది? In Delhi, ఢిల్లీలో a small girl was carrying food. ఒక చిన్న అమ్మాయి భోజనం తీసుకొని వస్తుంది, And పట్టుకొని she వస్తుంది. dropped it. కింద పడేసింది. Youth camp. ఆ యూత్ క్యాంప్ All are watching. అందరు చూస్తున్నారు. I said, whosoever does, clean it, God will reward. ఎవరైతే చేశారో అలాగో దాన్ని శుభ్రపరిస్తే దేవుడు దానికి బహుమానం ఇస్తాడన్నాడు. I was thinking just like that. నేను అలాగ ఆలోచిస్తున్నాను. We will see who will clean that, the sweep that thing and clean the place. ఎవరు దాన్ని ఊడ్చి దాన్ని ఆ స్థలాన్ని శుభ్రపరుస్తారని నేను చూస్తా ఉన్నాను. One young man came. ఒక యవనస్తుడు వచ్చాడు. He brought a broom ఒక చీపురు కట్ట and తెచ్చాడు. he swept, అంతా ఊడ్చేసాడు. threw it in the garbage, ఆ చెత్త దాంట్లో got పడేసాడు. another plate, ఇంకో ప్లేట్ తెచ్చాడు. gave the food to the girl, ఆ అమ్మాయికి భోజనం and పెట్టించాడు. that girl was very happy. ఆ చిన్న అమ్మాయి చాలా ఆనందంగా I didn't వెళ్ళిపోయింది. tell anybody. నేను ఎవరికేం చెప్పలేదు. I said, Lord will reward. దేవుడే బహుమానం ఇస్తాడు. Or next week, తర్వాత వారం got interview. ఇంటర్వ్యూ వచ్చింది. Very good job he got. మంచి ఉద్యోగం ఆయనకు My వచ్చింది. point in telling you నేను is, చెప్తున్నటువంటి it ఉద్దేశం becomes a habit. అది అలవాటుగా మార్చబడుతుంది. Do work as a habit. ఆ పని అలవాటుగా మార్చబడుతుంది. They didn't tell me, that's why I did not come. వారు నాకు చెప్పలేదు కనుక నేను రాలేదంటారు. Because they did not tell me, I won't sweep. వారు నాకు చెప్పలేదు కనుక నేను ఊడవను. Because they did not speak to me, I won't come for worship. వారు నాతో మాట్లాడలేదు కనుక నేను ఆరాధనకు రాను. Are they your God? వారిని దేవుడా?
we do as unto the Lord. మనం ప్రభువు నిమిత్తం వలె దాన్ని చేయాలి. David was doing as unto the Lord. దావీదు దేవునికి వలె దాన్ని That's చేస్తున్నాడు. why he could face Goliath. అందుకొరకే గొలియాతును కూడా What did he say ఎదుర్కోగలిగాడు. to Goliath? గొలియాతు You come ఏమన్నాడు? with sword and spear. నువ్వు యొక్క బాల్యముతోనూ ఈటతోనూ వస్తున్నావు. I come in the name of the Lord. నేను యెహోవా నామమున నీ మీదకి The వస్తున్నాను. faith comes those obedient to the parents, those who work hard, for them know what is faith is. ఎవరైతే తల్లిదండ్రులకు విధేయత చూపించి కష్టపడి పని చేస్తారో విశ్వాసం అంటే ఏంటో వారు ఎరిగి ఉంటారు. Don't be carried away by weeping and this waste. ఇక ఏడుస్తూ ఆ రీతిగా కొన్ని సాకులు Trying to చెప్పుకుంటూ be ముందుకు very వెళ్ళిపోవాలి. pious, Sorry. very pious. Praise the Lord, brother. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటారు, దయనీయంగా చూపిస్తుంటారు. బాగున్నారా? బాగున్నారా అంటారు. అయ్యయ్యో She can't even speak. నువ్వు అసలు He మాట్లాడలేదు. can't even speak. Hey, good for nothing. అంటే దేనికి పనికి రాకుండా వారు ఉంటారు. God knows దేవుడే ఎరిగిన వాడు. whether you are lazy or not. నువ్వు చురుకుగా ఉన్నావా సోమరిగా God ఉన్నావా? knows David was an industrious man. దావీదు ఆయనతో పని కలిగినటువంటి వ్యక్తిగా Everybody is scared of Philistines. ఫిలిస్తీన్లను చూసినప్పుడు ప్రతి ఒక్కరు భయపడ్డారు. But David said, I come in the name of the Lord. దావీదు అన్నాడు, నేను యెహోవా నామమున నీ మీదకి వస్తున్నాను. Faith comes when you are obedient. నువ్వు విధేయత చూపించినప్పుడు విశ్వాసం వస్తుంది. Faith comes only when you are obedient to your parents. నీ తల్లిదండ్రులకు విధేయత చూపించినప్పుడే నీకు విశ్వాసం Then వస్తుంది. only you have God's blessings. అప్పుడు దేవుని ఆశీర్వాదం They will కలిగి become a great person. అప్పుడు నువ్వు గొప్ప వ్యక్తిగా It's అవుతావు. very simple ఇది చాలా సామాన్యమైనది. because of pride. అది గర్వాన్ని బట్టి. We are very proud people. మనం ఎంతో గర్విష్ఠులుగా We are ఉంటాం. so proud. చాలా గర్వం కలిగి ఉంటాం. That's why we are foolish people. అందుకే బుద్ధిహీనులుగా ఉంటాం. Esau was a proud fellow. ఈ యేసావు గర్విష్ఠుడు. I don't care for my parents. నా తల్లిదండ్రుల విషయం నేను I పట్టించుకోను. will marry whom I want to marry. నాకు ఎవరి ఇష్టం వారిని పెళ్లి Dina చేసుకుంటాను. says, I don't care for anybody. దీనా ఇంకెవరిని Oh, పట్టించుకోనండి. Prince is my friend. రాజకుమారుడే నా స్నేహితుడు. Oh, she ruined her life. తన జీవితాన్ని తను పాడు చేసుకుంది. How terrible it is. అదెంత భయంకరమైన విషయం. God speaking to us. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. It's up to you to decide. తీర్మానించుకోవాల్సిన పని నీదే. It's very simple. ఇది సామాన్యమైన విషయం. It's very simple. సామాన్యమైన విషయము. Of course, you all have parents. మీ అందరి తల్లిదండ్రులు ఉన్నారు. When you go home, ఇంటికి వెళ్ళిన తర్వాత on the praise the Lord, Amma. ప్రైజ్ ది లార్డ్ అమ్మ అంటే ఏమి ఏమైందిరా? ఏమైందిరా? ఇంత ప్రేమతో మాట్లాడుతుంది. ఇంత ప్రేమతో మాట్లాడుతున్నావు. ఏమైందిరా? ఏమైందిరా అంటే ఇంత మెత్తగా మాట్లాడుతున్నావు. ఎంత బాగా మాట్లాడుతున్నావు. How politely you are speaking. What happened? ఎంత మర్యాదగా మాట్లాడుతున్నావు. ఏమైంది? Oh, now I have disciplined myself. నన్ను నేనే క్రమశిక్షణ I want to bring పరుచుకున్నాను. under my control like Jacob, నా యాకోబు వలె నన్ను నేనే ఆధీనపరుచుకుంటాను. Isaac, ఇస్సాకు వలె like ఆధీనపరుచుకుంటాను. Esther, ఎస్తేరు వలె like ఆధీనపరుచుకుంటాను. Ruth, రూతు వలె, like Joseph, యోసేపు వలె, like David. దావీదు వలె. Oh, what a privilege. అదెంత గొప్ప We ఆధిక్యత. are great people. గొప్ప వ్యక్తులము. Don't be like a foolish people. బుద్ధిహీనమైన వ్యక్తులుగా ఉండకూడదు. Oh, I'm like a dog. నేను కుక్క వలె ఉన్నానంటే అన్న బెటో అమ్మ అన్నం పెట్టని అరుస్తే డాగ్ కుక్కలాగా ఉండిపోతారు. డాగే కుక్కలాగా కాదు, కుక్కనే. ఆ కుక్కని You can't even take your plate. నీ పాత్రను కూడా నువ్వు తీయడానికి ఇష్టపడు. Some people are so foolish. అమ్మా నీళ్ళు తీసుకురా. కొద్దిమంది ఎంతో బుద్ధిహీనంగా ఉంటారంటే నీళ్ళు తీసుకురా అని గట్టిగా You are అరిచేస్తారు. no use. అంటే ఇంకా ఏ పనికి You రాకుండా are no ఉంటావు. use. కానీ నువ్వు ఏమాత్రం God పనికి does not want lazy people. దేవునికి ఏ సోమరులు అక్కర్లేదు. You want to be a great person? నువ్వు గొప్ప వ్యక్తిగా ఉండకూడతే, You want a great person? గొప్ప వ్యక్తిగా ఉండకూడతే Learn to be always active. ఎల్లప్పుడూ చురుకుగా ఉండటం నేర్చుకోవాలి. Last week shall read the verse again and close. మరొకసారి ఆ మాట చదివి మనం ముగిస్తాము. Ephesians chapter 6 verse 2, 1 and 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2, 2 and 3. 3 వచనాలు. Ephesians chapter 6 verse 2 and 3 all together. Just wait. Let them all take. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6, 2, 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. Got it? తీస్తున్నారు కదా? చదవండి. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. Not only you live long, it will be well with you.
అది నీకు దీర్ఘాయుష్యం మాత్రమే కాకుండా నీకు మేలు కలుగునట్లు. Whatever you do will prosper. నువ్వేది చేసినా కూడా అది అభివృద్ధి చెందుతుంది. Isaac was a prosperous man. ఈ యొక్క ఇస్సాకు ఆయన వర్ధిల్లిన వ్యక్తి. Jacob was a prosperous man. యాకోబు వర్ధిల్లిన వ్యక్తి. Ruth was a prosperous woman. రూతు వర్ధిల్లినటువంటి స్త్రీ. Esther was a prosperous queen. ఎస్తేరు కూడా వర్ధిల్లినటువంటి ఒక రాణి. David was a prosperous king. దావీదు చూస్తే ఆయన వర్ధిల్లినటువంటి రాజు. Joseph was a prosperous governor. యోసేపు చూస్తే ఆయన వర్ధిల్లినటువంటి గొప్ప Who అధికారి. are they? ఎవరు వారు? They are slaves. వారు బానిసలుగా ఉన్నారు. Joseph was a slave. యోసేపు బానిస. David was hated by his brethren. తన సొంత సహోదరుల చేత Ruth was a ద్వేషించబడ్డాడు. widow. ఈ యొక్క రూతు చూస్తే విధవరాలు. Moabite. మోయాబీరాలు. Esther was also orphan. ఈ యొక్క ఎస్తేరు చూస్తే అనాథగా ఉంది. All these people have become great people. కానీ ఈ వ్యక్తులందరూ కూడా గొప్ప వ్యక్తులుగా చేయబడ్డారు. What did they do? మరి ఏం చేశారు? It's very simple. సామాన్యమైన విషయం. What did they do? First tell me. మొదట మీరు చెప్పండి. What must do? ఏం చేయాలి? Brothers చెప్పండి. Very good. Obey your parents. తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. Very simple. సామాన్యమైన విషయం. Always be busy. ఎల్లప్పుడు పని కలిగి Don't ఉండాలి. blame anybody. ఎవరిని నిందించొద్దు. Oh, I got opportunity. నాకు ఒక అవకాశం దొరికిందని వెంటనే దాన్ని Who తుడిచేయాలి. is watching? ఎవరు చూస్తున్నారు? Who is watching? ఎవరు చూస్తున్నారు? God is doing. దేవుడు I చూస్తున్నాడు. do whatever I do as unto the Lord. నేను ఏది చేసినా కూడా అది ప్రభు నిమిత్తం వలె దాన్ని చేయాలి. In Hebron, everybody has opportunity to attend on Brother Baksing. హెబ్రోన్లో ప్రతి ఒక్కరికి కూడా భక్సింగ్ గారికి సేవ చేసే అవకాశం But ఉండింది. my chance came. కానీ నాకు అవకాశం I వచ్చినప్పుడు was so excited. నేను చాలా ఎంతో ఆతురతతో నేను ఉంటా I వచ్చాను. love to wash plates. ఆ పాత్రలు శుభ్రపరచడానికి I ఇష్టపడేవాడిని. always swabbing, cleaning the compound. నేను ఎల్లప్పుడు కూడా ఆవరణాన్ని ఊడ్చేవాడిని, శుభ్రపరిచేవాడిని. I love to work. నేను కష్టపడి పని చేసేవాడిని. Guests come. ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు I excited to do the work. నేను పని చేయడానికి ఇష్టపడేవాడిని. But I have a torn bunion. నాకు చినిగిపోయిన ఒక బనీన్ ఉండింది. They also know వారికి కూడా తెలుసు torn bunion, చినిగిపోయిన బనీను, ప్యాంటు, and swabbing. ఊడవటము. Time has come. సమయం వచ్చింది. Go to my room. రూమ్కి వెళ్ళేవాడిని. Put safari. సఫారీ వేసుకొని Go with Brother Baksing బాక్సింగ్ గారితో to వెళ్ళేవాడిని. America. అమెరికా. Hey, who is this fellow? ఈ వ్యక్తి ఎవరు? This fellow was swabbing. ఈ Swabbing. ఊడ్చేవాడా? He was washing plates. పాత్రలు Now శుభ్రపరిచేవాడు. he's going with Brother Baksing. ఇప్పుడు బాక్సింగ్ గారితో వెళ్తున్నాడు. Oh, what is this? ఇదేంటి? I don't care. నేను దాన్ని పట్టించుకునేవాడిని I'm కాదు. not interested. నాకేమంటే ఆసక్తి దాని విషయం లేదు. When God gives, what can anybody can do? దేవుడే ఇచ్చినప్పుడు ఇంకా వేరే వాళ్ళు ఏం చేస్తారు? When God blesses, who can stop it? దేవుడే ఆశీర్వదించినప్పుడు ఎవరు దాన్ని ఆపుతారు? What a privilege. ఎంత గొప్ప ఆధిక్యత. Last week I was in Doha, Qatar. గత వారంలో ఖతార్లో నేను ఉన్నాను. In the month of August, we went to Punjab. ఆగస్టులో పంజాబ్కి వెళ్ళాం. And they said, because we travel so much, let us take vaccine. మేము చాలా ప్రయాణాలు చేస్తూ ఉంటాం కనుక వ్యాక్సిన్ తీసుకుందాం Because we అనుకున్నాను. had to go to Pakistan border to give God's word. ఎందుకంటే దేవునికి వాక్యం చెప్పడానికి పాకిస్తాన్ సరిహద్దుల వరకు వెళ్ళాలి. There's assembly there. అక్కడ ఒక చిన్న అసెంబ్లీ ఉంది. 60 people gather for worship there. అక్కడ ఆరాధన కొరకు 60 మంది చేరి So వస్తారు. I took that, myself, my wife took vaccine. నేను తర్వాత నా భార్య కూడా ఇద్దరం వ్యాక్సిన్ తీసుకున్నాం. So my son phoned to me. నా కుమారుడు నాకు ఫోన్ చేశాడు. What vaccine it is? ఏం వ్యాక్సిన్ తీసుకున్నావు? I don't know. నాకు తెలియదు. They said, get vaccine, we took it. వ్యాక్సిన్ తీసుకోమని నేను తీసుకున్నాను. Then he found out, oh, this is COVID shield. ఇది కోవిడ్ షీల్డ్ అన్నాడు. It is internationally recognized. ఇది అంతర్జాతీయంగా దాన్ని This గుర్తించింది. is August. ఇది ఆగస్టు. November, ఇప్పుడు నవంబర్ మాసంలో my portion was నా యొక్క భాగము Revelation chapter 10 verse 11. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనము. Revelation chapter 10 verse 11. ప్రకటన 10వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడిన వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పిరి. This my portion was the afternoon portion. ఇది మధ్యాహ్న కాల భాగంలో నేను చదువుతున్నాను. Evening, Brother Joseph Korean telephoned to me. సాయంత్రం కాలంలో యోసెఫ్ కురియన్ గారు ఫోన్ చేశారు. Brother, are you willing to go to Doha, Qatar? సహోదరుడా, ఈ దోహా ఖతార్కి నువ్వు వెళ్ళడానికి ఇష్టపడుతున్నావు? Because already Lord gave a promise. ఎందుకంటే దేవుడు ఇదివరకు వాగ్దానం ఇచ్చినాడు. I accepted. నేను దాన్ని అంగీకరించినాను. Second call comes. రెండోసారి ఫోన్ వచ్చింది. Above 50, you're not allowed to enter Doha, Qatar. 50 సంవత్సరాల పైబడిన వారు దోహా ఖతార్లో ప్రవేశించడానికి It's all వీలేదు. right. What is there? సరే ఇంకా దానికి ఏం చేసేదన్నాను.
And secondly, తర్వాత రెండోదిగా you might have Covishield vaccine. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉండాలి. Okay, that is there. అది ఉంది. Anyone will apply. ఎదురైతే మనం ఒకసారి అప్లై చేస్తాం, Got the visa. వీసా వచ్చింది. My point in telling is, నేను చెప్పిన ఉద్దేశము, do as unto the Lord. అది ప్రభువునకు వలె దాన్ని చేయాలి. Whatever you do, నువ్వేది చేసినా కూడా, when you go home, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత do whatever you do as unto the Lord. నువ్వేది చేసినా కూడా దేవునికి వలె దాన్ని చేయాలి. Study. చదివినా, My Lord, I am studying for God's glory. నేను దేవుని మహిమ కొరకే Not చదువుతున్నాను. for any job, అదే ఉద్యోగం కొరకు కాదు, not for anything. ఏదో I వస్తువు. want that your name should be glorified. నీ యొక్క నామం Lord, మహింపరచబడాలి. I want your name should be glorified through my studies. ప్రభువా, నా చదువు ద్వారా నీ నామం మహింపరచబడాలి. I am not a lazy person like Dina. నేను దీనా వలె సోమరుని కాదు, I am not a lazy fellow like Esau. యేసు వలె నేను సోమరుని కాదు, I am like Joseph. యోసేపు వలె, I am like Queen Esther. నేను రాణి అయినటువంటి ఎస్తేరు వలె I am like Ruth. రుతు వలె నేను ఉన్నాను. I am like David. నేను దావీదు వలె ఉన్నాను. I am like Daniel. దానియేలు వలె ఉన్నాను. What a great privilege. ఎంత గొప్ప ఆధిక్యత అది. All are orphans and all are slaves, but God exalted them. అందరూ కూడా అనాథలుగా బానిసలుగా ఉన్నప్పటికీ కూడా దేవుడి వారిని ఎంతగానో హెచ్చించినాడు. God has given opportunity. దేవుడు అవకాశం ఇచ్చినాడు. You are hearing God's word. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు. God does not want you should be tail. దేవుడు నువ్వు తోకగా ఉండాలని కోరడు. God wants you should be head of the country. నువ్వు దేశానికి తలగా ఉండాలని ఆయన కోరుతాడు. You must be the head of the country. దేశానికి తలగా ఉండాలని కోరుతున్నాడు. How wonderful it is, isn't it? అదెంత అద్భుతమైన విషయం. Who is that brother who comes here? ఇక్కడ Who is that brother who comes to Ephrata prayer house? ఈ ఎఫ్రాతా ప్రార్థన మందిరానికి వచ్చే ఆ సహోదరుడు ఎవరు? He's a collector. ఆయన కలెక్టర్ అండి. Oh, he's a collector. ఆయన కలెక్టరా? Police, hey, police. Collector is coming. Go. కలెక్టర్ వస్తున్నాడు, అందరు జరిగిపోండి పోలీసులు అంటారు. Coming to Ephrata prayer house. ఎఫ్రాతా ప్రార్థన మందిరానికి వస్తే Is it nice? అది ఎంతో మంచి సంగతి Huh? కదా. Hey, driver. బండి తీసుకురా. వస్తున్నాం సార్. How horrible it is. అదెంత భయంకరంగా ఉంటుంది. Now you have to decide. ఇప్పుడు నీవే It's up తీర్మానించుకోవాలి. to you. You are young people. మీరు యవనస్తులు. Young people you are. మీరు యవనస్తులు. All are young people. అందరు I యవనస్తులు. never talked about old people from the Bible. నేను బైబిల్లోని వృద్ధుల గురించి All చెప్పాను. are young people only. అందరు యవనస్తులే. Esther also a young lady. ఆ ఎస్తేరు కూడా యవన స్త్రీయే. Dina also a young lady. దీనా కూడా యవనస్తురాలే. David also a young man. దావీదు కూడా యవనస్తుడే. Joseph was a young man. యోసేపు కూడా యవనస్తుడే. Jacob was a young man. యాకోబు కూడా యవనస్తుడే. But they were industrious. కానీ వారు ఎంతో పని కలిగి ఉన్నారు. Always busy. ఎల్లప్పుడు పని చేస్తున్నారు. Don't be lazy. ఎప్పుడు కూడా సోమరులుగా ఉండకూడదు. Always ready to work in the house. ఎల్లప్పుడు కూడా ఇంటిలో పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. Temptation comes. శోధన వస్తుంది. Suppose some temptation comes. ఉదాహరణకు ఏదైనా శోధన వచ్చినప్పుడు What I do? ఏం చేయాలి? Take a cloth, wipe the table. బల్లం Keep all తుడుస్తూ the books. ఆ పుస్తకాలను After 10 minutes only, 10 నిమిషాల and తర్వాత temptation disappears. ఆ శోధన వెళ్ళి Again study. వెంటనే చదువుకో. So we are privileged when you are very busy, easy for you to overcome evil. మనము చెడుతనాన్ని జయించటము ఎంతో సులువైనటువంటి సంగతి అది, పని కలిగి ఉన్నప్పుడు. After 5 years, 5 సంవత్సరాల తర్వాత Ephrata prayer house. ఎఫ్రాతా ప్రార్థన మందిరము. Oh, you are going to Ephrata prayer house. ఎఫ్రాతా ప్రార్థన మందిరానికి వెళ్తున్నారు. Collector goes there only. కలెక్టర్ అక్కడికే వెళ్తాడండి. Chief engineer goes there only. చీఫ్ ఇంజనీర్ కూడా అక్కడికే వెళ్తాడు. DIG goes there only. డిఐజీ అక్కడికే వెళ్తాడు. Wow, pray. ఎంత గొప్ప సంగతి అని. Who are they? వారెవరు? They are orphans. వారు అనాథలు. Who are they? ఎవరు వారు? They are slaves. వారు బానిసలు. Who are they? ఎవరు వారు? They are from poor family. వారు పేద But కుటుంబీకులు. they honored God. కానీ వారు దేవుని They are కనపరుస్తారు. obedient to their parents. తల్లిదండ్రులకు They are విధేయులు. industrious people. వారు పని కలిగిన వారు. May our loving God make us to obey, not to be foolish and destroy our life. మనం ప్రేమ కలిగినటువంటి దేవుడు మనం విధేయులుగా ఉన్నట్లు సహాయపడును గాక, లేక మనం అవిధేయులమై నష్టపోకుండా ఆయన చేయను గాక. God wants always to enjoy His blessings. ఎల్లప్పుడు కూడా మనం తన ఆశీర్వాదాలను ఆనందించాలని ప్రభు కోరుతాడు. May God bless His word. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. దయచేసి మోకరించండి. ఎవరు లేచేటట్టు తిరగొద్దు. దేవుని వాక్యం విన్నాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఎవరు ఖాళీగా వెళ్ళకూడదు. వాక్యం వినే ముందు ప్రభువా నాతో మాట్లాడు అన్నారు కదా.
ప్రభు మనతో మాట్లాడినాడు. ఎప్పుడూ పని కలిగి ఉండాలి. మనం చేసే ప్రతిదీ ప్రభువుకు చేస్తున్నట్లుగా చేయాలి. ప్రభువును గణపరచాలి, తల్లిదండ్రులకు లోబడాలి. ఇట్లా చేసిన వారమైతే శోధనను జయించగలుగుతాం. ప్రతి విధమైన శోధనను జయించగలుగుతాం. మనం ఎంత బలహీనులమైన, ఎంత పేద స్థితిలో ఉన్నా, బానిసలమైన, దిక్కులేని వారమైనా, మనకు సహాయం చేయవారెవరూ లేకపోయినా ప్రభువు ఒక దినాన మనల్ని హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది మంచి తరుణం. ఇప్పుడే తీర్మానం చేసుకో. ఒకవేళ అట్లా తీర్మానం చేసుకోవడానికి మీరు ఇష్టపడుతున్నట్లయితే మీ చేతిని కనబడేటట్లు తలకంటే ఎత్తుగా చూపించండి. ప్రభువా, నేను ఘనపరుస్తాను, తల్లిదండ్రులకు లోబడతాను, పని కలిగి ఉంటాను, ప్రభువునకు వలె నేను లోబడి పని చేస్తాను. ఎవరైనా తీర్మానం చేసుకుంటున్నట్లయితే మీ చేతిని కనబడేటట్లు పైకెత్తి చూపించండి, మీ కొరకు చూపించండి. సహోదరుడా, ప్రభు నిన్ను దీవించునుగాక. మీ చేతి అట్లనే కనబడేటట్లు ఉంచండి. మీ కార్డు అందించేంత వరకు మీ చేతిని ఎత్తి ఉంచండి. ప్రేమ, కృప, కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంత్రకాల వేళ మీరు మమ్మను ప్రేమించి మాకిచ్చినటువంటి ఈ మంచి తరుణాన్ని బట్టి వందనములు. అనేకులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయినారు. అయితే మా అమ్మను ప్రేమించి మాకిచ్చినటువంటి సమయాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాలను మా ముందు ఉంచినారు. దేవా, యోసేపు ఇస్సాకు జీవితాన్ని మా ముందు ఉంచినారు. యోసేపు జీవితాన్ని మా ముందు ఉంచినారు. ఎస్తేరు, రూతు, దేవా, దావీదు, యాకోబు, అనేకుల జీవితాలను మా ముందు ఉంచినారు. దేవ, వారు ఏ రీతిగా తల్లిదండ్రులకు విధేయులై ఉన్నారో, ఏ రీతిగా లోబడినారో, తద్వారా ఏ రీతిగా వారు ఘనపరచబడ్డారో, వర్ధిల్లినారో జ్ఞాపకం చేసినారు. మా ప్రియ తండ్రి, ఎన్నెన్నో శోధనలు ఉన్నాయి. యోసేపుకు వచ్చినటువంటి శోధనలే నేటి దినాన యవనస్తులుగా మేము కూడా పొందుతున్నాం. అయితే యోసేపు పని కలిగి ఉండడాన్ని బట్టి శోధనను జయించగలిగినాడు. మేమైతే సోమరులముగా ఏ పని లేకుండా లేజినెస్తో ఉన్నదాన్ని బట్టి మేము ఓడిపోతున్నాం. దేవ, మా ముందుంచినటువంటి ఒక మంచి ప్రిన్సిపల్, ఒక మంచి నియమాన్ని బట్టి వందనములు. ఒకవేళ శోధన వచ్చినప్పుడు ఏదో ఒక పనిలో మేము బిజీగా ఉండునట్లుగా, శోధనను జయించినట్లుగా ఇచ్చిన ఆలోచనను బట్టి మేము స్తుతిస్తున్నాం. నిజమే తండ్రి, దీనా కుమార్తెలను, ఆ దేశపు కుమార్తెలను చూడాలని వెళ్ళింది, కానీ తన జీవితాన్ని నష్టపోయింది. మా ప్రియ తండ్రి, అన్ని జనులతో సాంగత్యం చేసి నష్టపోయినాడు ఏషావు. మా ప్రియ తండ్రి, మా స్నేహితులు ఎటువంటి వారుగా ఉన్నారో దాన్ని కూడా మాకు ముందు ఉంచినారు. ఎటువంటి వారితో స్నేహం చేస్తున్నామో దాన్ని కూడా మేము జ్ఞాపకం చేసుకొని ఆ రీతిగా కొనసాగునట్లు కృప చూపించండి. దుష్ట సాంగత్యము, చెడు నడవడి కలిగి ఉన్నటువంటి వారితో సహవాసం, మూర్ఖులతో సహవాసం, కోపచిత్తులతో సహవాసం, మా సహవాసం ఎవరితో ఉందో, అవిశ్వాసులతో ఉందేమో ఒకసారి పరీక్షించుకొనగలిగినట్లు కృప చూపించండి. ఈ దినాన సాయంత్రం మీ దాసుని దేవా స్టీఫెన్ను ఢిల్లీ నుంచి మీరు నడిపించినారు, దైవ వాక్యాన్ని మాకు అందించినారు. మీరు అనుగ్రహించిన పరలోక వర్తమానాన్ని బట్టి వందనాలు. మా హృదయాలలో దాన్ని ముద్రించండి. నీ వాక్యమునకు విధేయులమై దేవా ఆ రీతిగా నడుచుకున్నట్టు కృప చూపించండి. మా ప్రియులు అనేకులు, సహోదరులు, సహోదరీలు తీర్మానం చేసుకున్నారు. వారు చేసుకున్న తీర్మానమునకు తగినట్లుగా వారు జీవించడం కృప చూపించండి. ఇంకా ఎవరెవరైతే సిగ్గుపడినారో, ఎవరెవరైతే చేతడానికి వెనకంజ వేసినారో ఈ క్షణమందైన వారిని దర్శించండి. దేవా, ఇక్కడ నుంచి ఎవరు ఖాళీగా వెళ్ళకూడదు. వారు చేసుకునేటువంటి స్నేహము, వారు కలిగినటువంటి తల్లిదండ్రులతో వారు కలిగినటువంటి బంధము, వారికి లోబడి విధేయత కలిగి ఉండడం, దేవుని గణపరచడం, పని కలిగి ఉండడం, ప్రభువునకు చేసినట్లు చేయడం, ఇట్లా వారు చేసుకున్న తీర్మానాలన్నింటినీ స్థిరపరచండి. వాటికి లోబడి విధేయత కలిగి జీవించు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం.
మీరు అనుగ్రహించిన లేఖన భాగాలను బట్టి వందనములు. మా ప్రియులు యవనస్తులు ఆయా ప్రాంతాల నుంచి వచ్చినారు దేవా, ఎఫ్రాతాలో చేరి వచ్చినారు, వారందరిని బట్టి వందనములు. తిరిగి వారి వారి గృహాలకు వెళ్తుండగా క్షేమకరమైన ప్రయాణం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎఫ్రాతాలో మీరు ఇచ్చినటువంటి ఈ మంచి సహవాసమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు ఒక గొప్ప స్థాయిలోనికి రాగలుగునట్లు దీవించండి. నీ వాక్యమునకు విధేయులమై లోబడిన వారమైతే మమ్మను హెచ్చించేటువంటి వాడు, ఉన్నత స్థలముల మీద మమ్మను ఎక్కించేటువంటి వాడు. ఎఫ్రాతాలో అటువంటి వారిని అనేకులను మీరు లేవనెత్తండి. మీకు ఘనకరముగా మహిమకరముగా వారి జీవితాలు ఉండునట్లు చేయండి. యవన ప్రాయంలో కష్టపడే తత్వాన్ని వారికి అనుగ్రహించండి. ఎక్కడ ఏ పని కనబడినా అది నాకెవరు చెప్పలేదు అనుకొనకుండా ఆ పనిని పూర్తి చేయుటకు, చేయగలుగుటకు వారికి ఆసక్తిని పుట్టించండి. నీ ఇంటిలో, తమ ఇంటిలో వారు పనిచేయుట ద్వారా ఆశీర్వాదములు, దీవెనలు పొందినట్లు మీరే కృప చూపుతారమని ప్రార్థిస్తున్నాం. వారి వారి గృహాలకు వెళ్తుండగా మంచి తీర్మానంతో వెళ్తుండగా దాన్ని స్థిరపరచమని, ఆ రీతిగా మీ ఆశీర్వాదములు పొందినట్లు మా ప్రియులను జ్ఞాపకం చేసుకున్నామని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కొన్ని ప్రకటనలు గమనించండి.